కృష్ణ. నవీన్ ప్రభు. నెక్స్ట్ మణి ప్రభు. హరే కృష్ణ. ఈ నవీన్ ఏడో తరగతిలోనే పులివెందల నుంచి వచ్చింది. ఏడో తరగతిలో నేను తిరుపతిలో ఉన్నప్పుడు హాస్టల్లో తాకిడి తట్టుకోలేక ఇంట్లో చెప్పకుండా 7 కాదు ప్రభు, 10. 9 తిరుపతి పారిపోయి వచ్చాడు. ఎంత చాలా ముఖంలో అలసట వచ్చిన తర్వాత జ్వరం కూడా వచ్చింది. వాళ్ళు ఎంత బాధ పెట్టారో ఏమో తెలియదు హాస్టల్లో. అట్లా కొన్ని రోజులు, వారమో 2 వారాల్లో ఆ అనుభవం ఉంది. మందిరంలో ఉన్న అనుభవం ఉంది అన్నట్టు చిన్న వయసులో. ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితినామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. హరే కృష్ణ. ఓకే, కొంచెం నర్వస్గా ఉంది ప్రభు, సడన్గా చెప్పాలిగా, ప్రయత్నం చేస్తా. ఓకే, ఇస్కాన్కి రాకముందు ముందు లైఫ్, దాని తర్వాత లైఫ్ ఎలా ఉందని నన్ను అడిగితే నా కాడ పెద్ద ఆన్సర్ ఉండదు. అంటే ఉంది ఆన్సరు, దాన్ని నేనైతే ఇస్కాన్కి ముందు కూడా బ్యాడ్ ఫేస్ చూసింది లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఉంది కూడా ప్రభుతోనే కాబట్టి. అది కాక చిన్న వయసులోనే భక్తి అనేది పరిచయం కావడం వల్ల నేను బ్యాడ్ ఫేస్ని అయితే ఎప్పుడు చూడలేదు. అంటే నేను దాంతో దిగడానికి కూడా నాకు ఎప్పుడు స్కోప్ రాలేదు కూడా. ఎందుకంటే ప్రభు ఇస్కాన్కు పోకముందు కూడా, పోవడానికి 1.5 year ముందే దీని గురించి డిస్కషన్ ఉండేది. తర్వాత మేము మిద్దె మీద కీర్తన ఫస్ట్ ప్రభు ఆడ స్టార్ట్ చేయడం జరిగింది కొండపేటలో. నేను నాతో పాటు కొందరు మిత్రులు అందరూ సాయంత్రం కూర్చొని ఒక 7 ఆ టైంలో రోజు 1 గంట కీర్తన జరిగేది. అప్పుడు కూడా, అప్పుడు కల్మషం లేని వయసు కదా, చిన్న పిల్లోళ్ళం, ఒక 7th 8th స్టాండర్డ్ ఉంటాం అప్పుడు. రోజు అలా 1 సంవత్సరం జరిగింటుంది ఆ కీర్తన. అలా ఒక 45 minutes. దాని తర్వాత ఏదో ప్రసాదం, అరటి పండ్లు, అవి ఇవి ఏదో ఉన్న కాడికి నేను నా ఫ్రెండ్స్ ఒక 5-6 మంది వచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు. ఆ చిన్న వయసులోనే కొంచెం అది అలవాటైంది. దానివల్ల బ్యాడ్ ఫేస్ని అయితే ఎప్పుడు చూసింది లేదు. దాని తర్వాత ప్రభు ఇస్కాన్కు వెళ్ళడం, ఆ ఇస్కాన్కు వెళ్ళే రోజు కూడా నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. ప్రభు దానికి వెళ్ళే ముందు ఒక నెల రోజులు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు మా తాత పెద్దోళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళు ఇంటికి. తీసుకొచ్చి ఏమంటే ఆయన ఇస్కాన్కి పోనీయకుండా చేయాలా అని ప్రయత్నం జరిగేది. అప్పుడు నాకు తెలియదు, అంటే వాళ్ళు మాట్లాడే డెప్త్ నాకు తెలియదు. నేను ప్రభు కూర్చోంటాడు, ఆయన మీద కూర్చోండేది, ఇంక వాళ్ళు మాట్లాడుతుంటారు. అలా చాలా డిస్కషన్ జరిగేది. అది తర్వాత పగులంతా ఇంట్లో సమావేశం, రాత్రి అంతా ఏట్లో సమావేశం జరిగేది. తర్వాత ప్రభు వెళ్ళిపోయే రోజు కూడా నాకు గుర్తుంది. ఆ రోజు పొద్దున్నే చెప్పాను, నేను వెళ్ళిపోతున్నా తిరుపతికి అంటే. నాకు తెలియదు అప్పుడు, పోతే మళ్ళీ రాడేమో, ఇంత జ్ఞానం లేదు. సరే అని చెప్పి మళ్ళీ పోయేటప్పుడు కూడా వెళ్ళాడు. ఆ సీన్ అంతా గుర్తుంది. తర్వాత మా అమ్మకి చెప్పా, ఇట్లా వెళ్ళిపోయినాడు, ఇంక రాడంటే లేదు వస్తాలే అని చెప్పి. తర్వాత నాకు ఛాన్సాలు అనిపించింది అప్పుడు మూర్ఖత్వంలో. ఆ రోజు నాకు కొంచెం జ్ఞానం ఉనింటే ఆపినింటానేమో ప్రభుని పోకుండా. లేదు, తప్పు యాక్చువల్గా. మళ్ళీ తెలిసి నాకు అర్థమైంది. అలా తెలుసు. ఆ కల్మషం లేని వయసులో చేసిన కీర్తన ప్లస్ 10th క్లాస్ అయిపోయినాక కూడా నేను, నా మిత్రుడు శ్రీనాథ్ అని ఉన్నాడు, ఇద్దరం ఇస్కాన్కి వెళ్ళాం తిరుపతిలో. ఇస్కాన్కి వెళ్ళి చాలా రోజులు ఉన్నాం. 10thలో ఉన్నాము, ఇంటర్లో ఉన్నాము. ఇప్పుడు ఏ సేవ చేసినా మనసులో ఏదైనా రన్ అవుతుందేమో, అట్లీస్ట్ కొంచెం వయసు వచ్చింది, నేను ఇది చేస్తే నాకు ఇది కలగాల, లేదంటే నేను భక్తి చేస్తున్నా నాకు మంచి కలగాల అని అట్లీస్ట్ ఎంత మనసును కంట్రోల్ చేసినా ఏదో సమ్ ఫోర్స్తో నీకు ఏదో ఒకటి ఉంటుంది. ఆ వయసులో తెలిసి ఏం కోరికలు లేని వయసు. మా అంటే చదువు బారాలని కోరుకుంటాం, అంతకు మించి అయితే ఏం కోరుకునే వయసు కాదు. అప్పుడు నేను శ్రీనాథ్ ఇద్దరం ఉండి చాలా రోజులు ఉండి సేవలు చేసాము. ఇప్పటికి కూడా మేమిద్దరం చాలాసార్లు మాట్లాడుకుంటాం. అప్పుడు తెలియని వయసులో, కల్మషం చేసిన వయసులో చేసిన భక్తి మనల్ని ఇప్పటికి కూడా కాపాడుతుంది ఇద్దరిని. జీవితంలో అది కృష్ణుడు మన ఇద్దరిని వదిలిపెట్టడం లేదు అని ఇప్పటికి కూడా చాలా. కొంచెం శ్రీనాథ్ కొంచెం డౌన్లో, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు. అంటే ఫినాన్షియల్ కాదు, కొంచెం
ఫ్యామిలీ పరిస్థితిలో ఇంకోటి బట్ స్టిల్ అది ఇందాక అనుకున్నట్టు నేను బలంగా నమ్మేది ఒకటే, వన్స్ ఇస్కాన్ టచ్ అయితే అది ఎప్పటికీ వాళ్ళు దూరం అయితే అవ్వరు. అలా 10th ఇంటర్లో కూడా వెళ్ళి గుర్తుంది, ఒకసారి దసరాకు కూడా వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఫస్ట్ పోయినప్పుడు ప్రభు బాగా పట్టించుకున్నారు. రెండోసారి ఏమైందంటే అలవాటు అవుతుందిలే వీడికి అని వదిలేశాడు, పట్టించుకోలేక వారం. అప్పుడు ఏమైందంటే ఒక వారం ఉండి వచ్చి మళ్ళీ ప్రభుకి ఫోన్ చేసిన, ఇంకా నేను రాను, నువ్వు ఎప్పుడు తిరుపతికి అని. ఏమంటే ఆడు పొద్దున్నే వాళ్ళు 3కి లేపి తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డా. మళ్ళీ లేదులే నీకు అలవాటు వాళ్ళని నేను చేసాలే. తర్వాత ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా చెప్పాడు ప్రభు వాళ్ళకు, లేదు వాళ్ళకి కొంచెం పల్లెటూరు నుంచి వస్తారు, వాళ్ళకి అలవాటు లేదు, కొంచెం వాళ్ళ మంగళారతి అయిపోయినాక జపం అయిపోయినాక కొంచెం వాళ్ళకి సమయం ఇచ్చేయండి పడుకో. అలా తర్వాత ఇలా ఎప్పుడు సెలవుల్లో వచ్చినప్పుడల్లా పోయి వచ్చేది ఇస్కాన్కి. అలా అప్పుడే కొంచెం భక్తి అలవాటు కావడం వల్ల ఈ డీవియేషన్ ఎప్పుడు కాలేదు. అంటే బ్యాడ్ సైడ్లకు కానీ నేను కాలేజీ చదివినప్పుడు కానీ నాకు ఉన్న రూమ్మేట్స్ కానీ ఎప్పుడు ఈ చూడొచ్చు మీరు కాలేజ్ చదివేటప్పుడు చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, చెడ్డ అలవాట్లు, మందుకు ఇది. నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు అట్లా వాళ్ళు. కాకపోతే ఇప్పటికి కూడా నేను మాంసం మందు తిన్నంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీలో లగ్జరీకి విచ్చలవిడిగా ఉంటుంది పరిస్థితి. తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఎప్పుడు దూరం కాలేదు, జపం చేసేవాడిని. ఒకసారి బ్రేక్ వచ్చేది, మధ్యలో కొంచెం డిస్కనెక్ట్ అయింది అంతే తప్ప ఎప్పుడైతే మనసులోంచి అయితే ఎప్పుడు డిస్కనెక్ట్ కాలేదు కృష్ణుడి ఇస్కాను. తర్వాత మెయిన్గా జపం చేసేది అంటే ఒకటి నాకు శ్రీనాథ్కు నాకు అలవాటు ఏంటంటే ముందు నుంచి కూడా చేసిన జపం కొంచెం డీవియేషన్ కాకుండా వీలైన కాడి కాన్సన్ట్రేషన్తో చేయడానికి ప్రయత్నం చేసేది. అది చాలా హెల్ప్ అయింది. ప్లస్ ఇంకా ఇక్కడ ప్రొద్దుటూరులో గుడి పెట్టినప్పుడు కూడా ఒకేసారి ఒక 2-3 సార్లు, ఒకసారి ఏమో వచ్చి 2-3 రోజులు ప్రభు నేను వెళ్ళి మొత్తం బుక్స్ సేవ చేశాము. అది చాలా ఆనందం ఉండేది అప్పుడు ఆ బుక్స్ సేవ చేయడం. కాకపోతే ఇంకోటి, నేను తర్వాత హైదరాబాద్కి వెళ్ళాను, నేను జాబ్ సర్చింగ్కి. హైదరాబాద్లో కూడా బిట్స్ ఇస్కాన్కి వారం వెళ్ళేది. ఏమో భక్తి అంత లేకపోయినా ప్రసాదం పెడతారు కదా అని దానికోసమైనా వెళ్ళి నేను కూడా నా ఫ్రెండ్స్ని కూడా తీసుకుపోయేవాళ్ళు. ఆ ప్రసాదాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అనుకోవచ్చు చాలామంది భక్తి లేకి మీరు ఇస్కాన్ లేకపోయారు, మీరు లగ్జరీస్ అంతా మిస్ అవుతారు అని. నేను ఇది లాస్ట్ కొండపేటలో కూడా ఇది డిస్కస్ చేసినట్టు, యాక్చువల్గా మనకి ప్రభుపాద్ లగ్జరీ లైఫ్ మనకిచ్చారు. బయట వాళ్ళ లగ్జరీ చూసేది అది లగ్జరీనే కాదు. ఇస్కాన్లో ఉండేది మనం ఇక్కడ ఉండి మనం చేసేది, దీనికి మించిన లగ్జరీ లైఫ్ లేదు. ఎందుకంటారేమో నేను 2 ఫేసెస్ చూసా. నేను టాప్ లగ్జరీ కూడా చూసా. నేను సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు కొన్ని హోటళ్ళల్లో కూడా నేను శ్రీనాథ్ ఒకసారి బెంగళూరులో ఒక హోటల్లో ఉండాల్సింది వచ్చినప్పుడు జస్ట్ ఈరోజు మధ్యాహ్నం పోయి రేపు మధ్యాహ్నం వచ్చేళ్ళకి ఇద్దరం కలిసి 20,000 బిల్లు కట్టినాం. టూ మచ్ 7-star హోటల్ ఆ లగ్జరీ కూడా చూసాను నేను ఇనిషియల్ స్టేజ్లో. అది నాకు 2 లగ్జరీ చూసా కాబట్టి నాకు అర్థమవుతుంది, ఇక్కడ ఉండి మనం తీసుకునే ప్రసాదం ఆహార రూపంలో ఉండేది, నువ్వు బయట పోయి కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా నీకు ఆ ఆస్వాదన కానీ ఆ తృప్తి కానీ ఆ మనసు ఇది కానీ రాదు. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సాఫ్ట్వేర్లో కొత్తగా ఉన్నప్పుడు నా యుఎస్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్నప్పుడు వచ్చారు, నా మేనేజర్ అంతా యుఎస్లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి బయటికి తీసుకెళ్తే ఒక 30-35 మెంబర్స్ వెళ్ళింటాం. మీకు బిల్లు 30-35 మెంబర్స్ వెళ్తే బిల్ మహా అంటే ఓ 15,000 అవుతుందా 20,000 అవుతుందా? నేను చెప్తా మీకు షాక్, 95,000 బిల్ అయింది. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా అది నేను కల్లారా స్టార్టింగ్ నేను జాయిన్ అయిన 2-3 రోజుల్లోనే నేను పోతానే ఒక పార్టీకి తీసుకెళ్తే నేను చెప్పచ్చో లేదో, ఇక్కడ చాలా చాలా దారుణం అనమాట. అబ్బాయిలన్న మందులో నీళ్ళు కలుపుకొని తాగుతుంటారు, వాళ్ళు నీళ్ళు కూడా కలపడం లేదు. అంతా చాలా వరస్ట్గా ఉంటుంది. కాకపోతే కృష్ణుని దయ వల్ల ప్రభు సాంగత్యం వల్ల ఎప్పుడే కానీ డీవియేషన్ జరిగింది లేదు. ఎందుకంటే చాలా విచ్చలవిడిగా ఉంటుంది నువ్వు డీవియేట్ కావడానికి సాఫ్ట్వేర్ లైఫ్లో ఎంజాయ్ చేయడానికి. కాకపోతే భగవంతుని కరుణ ప్రభు దయ వల్ల అయితే ఎప్పుడే కానీ జస్ట్ 0.01% కూడా డీవియేషన్ జరిగింది లేదు. అది ఎందుకు చెప్తా అంటే మంత్రం యొక్క గొప్పతనం. జపం చేసేవాడిని కానీ దాని
పవర్ తెలిసినాక చేయడం గొప్పది ఒకటి ఈ మధ్య కాలంలోనే ఒకటి చదివా. అది చదివినాంచి ఇంతకుముందు ఏమైందంటే ఏదన్నా మనకు కొంచెం సమస్యలు ఈ భక్తి వల్ల అయితే నా జీవితంలో ఎప్పుడు స్ట్రెస్ డిప్రెషన్ అయితే దాని ముఖాలు కూడా చూసింది లేదు. సో ఇది కూడా ఒక పాయింట్. ఎప్పుడైతే మీరు భక్తిలోకి వస్తారో జపం సావధానంగా చేస్తారో స్ట్రెస్ డిప్రెషన్ అనే పదాలు ఎవరైనా చెప్తానే కూడా ఎట్లా వస్తాయి, అసలు అది ఎట్లుంటుంది అనేది కూడా అర్థం కాదు మీకు. బయట వాళ్ళు ఆ డిప్రెషన్ అని ఆత్మహత్యలు చేసుకొని అసలు చాలా దారుణంగా ఉంటుంది. నేను చూశాను కొందరిని డిప్రెషన్ ఉండి ట్యాబ్లెట్లు మింగడం, సైకాలజిస్టులు గాడికి పోవడం, వాళ్ళ పరిస్థితి రోజు రోజు ఇంకా దిగజారిపోతుంది ఇక తప్ప ఎవరు దాని నుంచి కంబ్యాక్ కాలేరు. అదే భక్తిలో ఉండి ఎవరైతే మంత్రం సావధానంగా చేస్తారో డిప్రెషన్ నీ దరికి కూడా చేరదు, స్ట్రెస్ నీ దరికి కూడా చేరదు. ఇంకోటి అలానే ప్రభుపాద ఈ మధ్య ఒక బుక్లో చదివేటప్పుడు ఒక కొటేషన్ చెప్పారు. అది నాకు అది చాలా బాగా కనెక్ట్ అయింది. ఏం చెప్పా అంటే వెన్ యూ హ్యావ్ సమ్ డిఫికల్టీస్ ప్లీజ్ ప్రే కృష్ణ అండ్ చాంట్ హరే కృష్ణ మంత్ర అండ్ ఆల్ ద డిఫికల్టీస్ విల్ గో అవే, రెస్ట్ ఈజ్ అష్యూర్డ్ అని చెప్తాడు. ఏం చెప్తాడంటే అక్కడ క్లియర్గా, సరే ఎప్పుడైనా జీవితంలో కష్ట సమయం వచ్చినప్పుడు కృష్ణుని ప్రే చేయండి, ప్రార్థన చేయండి, అలానే జపం చేయండి. ఆ జపం చేస్తాను ఏం చెప్పా అంటే నీ కష్టాల నుంచి నువ్వు బయటపడతావు అని చెప్పాడు. ఆడికి వదిలిపెట్టలేదు. ఇంకొక చిన్న రెండు లైన్లు రాశారు, రెస్ట్ ఈజ్ అష్యూర్డ్ అని రాశారు. దాంతో చాలా డెప్త్ ఉంది మనం అర్థం చేసుకుంటే. రెస్ట్ ఈజ్ అష్యూర్డ్ అంటే ఏంటంటే నువ్వు చెయ్యి, జపం చెయ్యి, కృష్ణుని ప్రే చెయ్యి, నీ కష్టాలు పోవడం కాదు, నీ తర్వాత జీవితం అయితే ఏదైతే ఉంటుందో నేను అష్యూరెన్స్ ఇస్తా. ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ కంపెనీకి పోతే ఇన్సూరెన్స్ కట్టండి మీ జీవితానికి ఒక భరోసా అంటే భరోసా. ఆ అష్యూరెన్స్ అంటే భరోసా. నీ మిగతా మొత్తం జీవితాన్ని కృష్ణుడు భరోసా ఇస్తాడు. అది చాలా డెప్త్ ఉంది. ఇంకా నీ మిగతా జీవితం మొత్తం కృష్ణుడే చూసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే జపం ఇంట్రెస్ట్గా చేసి కృష్ణుని ప్రే చేస్తావో. అది విన్నప్పటి నుంచి ఇంతకుముందు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు లేదంటే సమస్యలు వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ప్రయత్నం చేసేవాడిని దాన్ని సాల్వ్ చేయాలను, లేదంటే ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఇంట్లో కానీ బయట కానీ చాలా కఠినంగా ప్రయత్నం చేసేవాడిని మ్యానిపులేట్ చేయడానికి సమస్యని. ఒక్కొక్కసారి అయితే మ్యానిపులేట్ అయ్యి పరిస్థితి కంట్రోల్లోకి వస్తుంది. కాకపోతే 2-3 రోజులకు మళ్ళీ ఇదైపోయేది. ఎప్పుడైతే అంటే ప్రభు చెప్పేవాళ్ళు ఎప్పటి నుంచో కూడా, కాకపోతే ఎప్పుడైతే ఆ రోజు ఆ స్టేట్మెంట్ చదివానో ఓకే ఇది మనం చేసే ప్రయత్నం అంతా వేస్ట్, ఊరక ఏం చేసినా నువ్వు ఆ కష్టాలని పోవడానికి ప్రభుపాద క్లియర్గా చెప్తున్నాడు. ఎక్కువ ఏం కష్టపడద్దు, ఈ 2 సూత్రాలు ఫాలో అవ్వండి, కృష్ణుని ప్రే చేయి, జపం చేయి. ఆ జపం పవర్ కూడా ఇంతకుముందు చేసేవాడిని జపం కూడా, కాకపోతే ఆ జపం మంత్రం పవర్ తెలిసినాక చేసే జపం నేను ముందు చేసే జపంకి చాలా తేడా ఉంది. దాంతో ప్రభుపాద హరినామంలో చెప్తాడు, కృష్ణుని నామానికి వ్యత్యాసం లేదు. కృష్ణునికి కొన్ని వేల నామాలు ఉన్నాయి, కొన్ని వేల పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో కూడా కృష్ణ అనే పేరు చాలా పవర్ఫుల్, చాలా గొప్పది అని. సో మనం చేసే జపం ఆ కృష్ణుని మీదే ఉంటుంది కాబట్టి కృష్ణుని నామానికి, కృష్ణుని గుణగుణాలకు ఇది ఈ మధ్య కొంచెం బాగా బుక్ చదవడం వల్ల చేసే జపం కూడా చాలా క్వాలిటీ పెరిగింది. ఆ హృదయంలోంచి తెలిసిపోతుంది మనకు. అండ్ అలానే ఆ స్టేట్మెంటు ఈ జపం ఈ 2 లింక్ అయినాయి నాకు. ఇప్పుడు కూడా ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం స్ట్రెస్ కాదు, ఏదన్నా కొంచెం ఆందోళన, ఏదన్నా కొంచెం స్ట్రెస్, అది మనసు ఇదిగా ఉన్నప్పుడు వెంటనే జపమాల పట్టుకుంటే, అయితే మనకు జపం చేసేటప్పుడు అర్థం కావాలి, మనం భగవంతుడు నామం మన నాలిక మీద నృత్యం చేస్తున్నాడు. భగవంతుడే వచ్చి మన నాలిక పైన నామం రూపంలో నృత్యం చేస్తున్నాడు అనే మనం చెప్పే ప్రతి మంత్రం చెప్పేటప్పుడు ఆ భావన కలిగినప్పుడు ఆ హృదయం చాలా తేలిగ్గా ఆందోళన నుంచి బయటపడతారు. ఇది ప్రయత్నం చేయండి. ఈ మధ్య నేను రిపీటెడ్గా నేను ప్రాక్టికల్గా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అది కృష్ణుడి భక్తుల కృప. సో జపంలోనే మొత్తం పవర్ ఉంది. అలానే ఇంకోటి ఫన్నీ ఇన్సిడెంట్, ప్రసాదంది కూడా నేను ఇప్పటికీ ఏమో తెలియదు, భక్తుల కృప, కృష్ణుని కృప. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను, ఎక్కడికి పోయినా నేను ప్రసాదం తీసుకోకుండా వెనక్కి వచ్చింది అయితే లేదు. ఎందుకో మరి హేమ కూడా అంటుంటుంది, నీతో వస్తే ఏ టెంపుల్కి పోని ఆడైనా ప్రసాదం వాళ్ళు నీ ముఖం చూసి పిలుస్తారా, లేదంటే నీకేమన్నా వాళ్ళు తెలుసా,
అది ఎందుకో తెలియదు. నేను కూడా ఎక్కువ కోరుకునే పోతా ఎక్కడికి పోయినా ప్రసాదం కోసమని. రీసెంట్గా బెంగళూరుకి కూడా వెళ్ళా. బెంగళూరుకి వెళ్తే మధ్యాహ్నం ఒక 12, 11:30కు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళేటప్పుడే టెంపుల్ అడిగి పెట్టేటప్పుడే ఈరోజు ఏమైనా సరే రాజభోగ తీసుకొని బయట రావాలని టెంపుల్లో పెట్టా. సరే పోయి ఆ బెంగళూరు ఇస్కాన్లకి, నాగవరంలో ఉంటుంది ఇస్కాన్. వెళ్తానే కొద్దిసేపు కూర్చొని ఒక 8 మాలలు జపం చేసినాక మళ్ళీ కిందికి వెళ్ళి నాకు ప్రసాదం కావాలని అడిగాడు తెలిసిన వాళ్ళు. అడిగితే లేదు, ఆడ హోటల్ ఉంది, అది ఇస్కాన్ హోటలే, ఆడ డబ్బులు ఇస్తే ఇస్తారు తీసుకోండి. లేదు నాకు అది వద్దు, అది నాకు తెలుసు ఆడ హోటల్ ఉండేది, నాకు భగవంతుని పెట్టిన రాజభోగ ప్రసాదమే కావాలా అని చెప్పి. లేదు అన్నారు. సరే ఓకే వదిలేసి మళ్ళీ పోయి జపం చేశా. మళ్ళీ ఇంకొక గంట కూర్చొని జపం చేసేసి 16 మాలలు అయిపోయాయి. నాకు కొంచెం కూర్చుంటే నేను 16 మాలలు డీవియేషన్ లేకుండా అదేదో కొంచెం భగవంతుడు కృప ఇచ్చాడు. లేచి మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ అడిగితే నాకు ప్రసాదం కావాలంటే వాళ్ళు హోటల్కి వెళ్ళన్నారు. లేదు నాకు రాజభోగి కావాలని. లేదు ఇక్కడ దొరకదన్నారు. ఇట్లా కాదు అని డైరెక్ట్ పూజారి ప్రభు ఉంటే ఆడికి నాకు ప్రసాదం కావాలా రాజభోగి. లేదు ఆడ మాతాజీ వస్తుంది అడగండి నేను. సరే ఆ మాతాజీని అడిగితే ప్రసాదం కావాలా రాజభోగి అని. సరే రా అయితే తీసుకుపోయి ఆ మాతాజీ ప్రసాదం పెట్టింది. నేను తిని ఆ నుంచి లేచి వచ్చా. అలా ఏ టెంపుల్కి ఇప్పుడైనా సరే తిరుపతికి పోతే ఎందుకో నాకు ప్రసాదం అంటే కూడా అంత కనెక్టివిటీ ఉంది, అంత ఇష్టం. ఎక్కడికి పోయినా సరే నన్ను చూసి కొందరు ప్రసాదం తీసుకునేవా లేదా రాపోదాం. ఎందుకో మరి కృష్ణుడు కృపాసో నాకు రిక్వెస్ట్ ఒకటి, ప్రభుపాద ఇన్స్ట్రక్షన్ అది నేను చెప్పిన అది ఎక్కువ ఇన్స్ట్రక్షన్గా ప్రభు చెప్తుంటారు ఇన్స్ట్రక్షన్. జీవితం బయట చాలా కఠినమైన పరిస్థితి ఉంది. సో మీరు అందరు జపం పట్టుకోండి, సావధానంగా జపం చేయండి. హరే కృష్ణ. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. మణి ప్రభు. హరే కృష్ణ. ఇప్పుడు నితాయ్ ప్రభు తమ్ముడు మణి ప్రభు వీళ్ళు కొత్తగా చూసినప్పుడు ఇద్దరు, ఇప్పుడంటే మీసాలు గడ్డాలు వచ్చే గుర్తుపట్టచ్చు ఇద్దరిని. అప్పుడు లేదు ఇద్దరు, నేను వారానికి ఒకరోజు వెళ్ళలేదు కొండపేటకి. ఇద్దరిని చూస్తే వీళ్ళిద్దరిలో ఎవరు అర్థమయ్యేది కాదు. ఇద్దరు రామలక్ష్మణులాగా ఒకే ఎత్తు, దాదాపు ఒకే మొక్క పోలికలు. ఇప్పుడు మారాయి. సేవ కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. ముఖ్యంగా పండుగలు వచ్చినప్పుడు అలంకరణ చేసేటప్పుడు చాలా నైపుణ్యంతో చేస్తారు మణి ప్రభు అలంకరణలో. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ముందే ప్రణామంత్రం చెప్పుకొని రండి. అక్కడికి వచ్చి డైరెక్ట్ మీరు చెప్పదలుచుకుని చెప్పండి. ఇక్కడ ప్రభుపాద దగ్గరే ప్రణామంత్రం చెప్పేసుకొని రండి. హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. ఈడేంది వచ్చానే కుర్చీలో కూర్చున్నాడు, అందరూ నిలబడుకొని చెప్పినారు అనుకోవచ్చు. నిలబడుకునే కాలు షివర్ అయితేనే అందుకే కూర్చున్నాను. గుడికి నేను రాకముందు నాకేం పెద్ద పాస్ట్ ఏం లేదు. నేను 5th క్లాస్లో గుడికి వచ్చాను, నేను అన్న ఇద్దరము. దానికి ముందు ఏం పాస్ట్ ఉండదంటే ఏముండదు, అందరం చిన్నప్పుడు కాబట్టి ఏం తెలిసి ఉండదు కాబట్టి. 5th క్లాస్లో నేను అన్న గుడికి వచ్చేదానికి కారణం ఏంటంటే సుబ్రాయుడు ప్రభు ఉన్నారు రావణపల్లె. ఆ ప్రభు మా నాన్న ఇద్దరు చీకట్లో జాగింగ్కి వెళ్ళేవారు. వాళ్ళకి కొండపేటలో ఒక ప్రభు పరిచయము. వాళ్ళిద్దరు వెళ్తూ ఉండేవారు. ఇంకా 5th క్లాస్ సమ్మర్ హాలిడేస్ వచ్చేటప్పుడు నేను అన్న ఇంటి దగ్గర బాగా కొట్టుకునే వాళ్ళము. ఇంటి దగ్గర అల్లరి చేస్తామని చెప్పి అమ్మ వీళ్ళిద్దరు పోతుందిలే పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అన్న అని చెప్పి టెంపుల్ పంపించింది ఒకరోజు నాన్నతో. ఇంకా ఒక్కరోజు వల్ల ఇంకా డైలీ కంటిన్యూ అవుతుండేది. కొండపేటలో ప్రజలు ప్రభు మమ్మల్ని ఎంత బాగా చూసుకునేవాడు అంటే, ఇప్పుడు కానీ నేను గుడిలోకి వెళ్ళానంటే ఫస్ట్ ప్రసాదం కంటే ముందు నాకు ఊరగా డబ్బా పెడతాడు. అంటే నా టేస్ట్ అంత తెలుసు ఆయనకి. ప్రసాదంలో ఏ ప్రసాదంలోకైనా నేను పిక్కిల్ కామన్ అని అంత బాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఇంకా దాని తర్వాత ఇంకా 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ హాస్టల్కి వెళ్ళాము. గుడిలో జాయిన్ అవ్వడం నేను అన్న ఇద్దరం ఒకటేసారి జాయిన్ అయ్యి ఉండొచ్చు, కానీ అన్న నాకన్నా 3 years ఎక్కువగానే ఉన్నాడు టెంపుల్లో. 10th క్లాస్ అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఏం చేయాలి అని చెప్పి ఇంట్లో ఉన్నాను. దాని తర్వాత డిప్లొమా జాయిన్ కావాలి. ఇంకా డిప్లొమాకి ఇంకా కరోనా టైం అప్పుడు ఇంటి దగ్గర ఇంకా పొలం వెళ్తుండేమో నేను నాన్న అందరము. చాలా కష్టాలు ఉండే. ఇంకా కాలేజ్ తెరుస్తారు. కాలేజ్ తెరిచే టైంలో ఇంటి దగ్గర ఉంటే చెడిపోతారని చెప్పి నాన్న ప్రొద్దుటూరులోకి వెళ్ళు, అక్కడి నుంచి కాలేజ్ వచ్చి సీట్లు వచ్చింటే ప్రొద్దుటూరు డిప్లొమా పాలిటెక్నిక్ దగ్గర సీట్ వచ్చింది నాకు. టెంపుల్కి వెళ్ళు, ఇంకా టెంపుల్ నుంచి చదువుకో, నువ్వు మంచిగా ఉంటావు అది అని చెప్పినాడు. నాకైతే అసలు టెంపుల్లో ఉండి చదువుకోవడం అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇష్టమే లేదు. ఇంకా ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పినారు కదా అని చెప్పి వచ్చినాను. ఊరికి కొండలు ఉండి ఇంకా నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోదామని చెప్పి ఆ ఉద్దేశంతో వచ్చాను. వచ్చిన తర్వాత 1 week ఉన్నా. 1 week ఉండగానే నాకు ఇంకా అసలు ఉండబుద్ధి కాదు, నాకు నచ్చలేదని చెప్పి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పినాను. వచ్చారు. ఇంకా అబ్బాయిలకి ఒకటి ఉంటుంది మేల్ ఈగో అని,
అది నాకు చాలా ఉంది. అందుకే నేను ఎవరు ఎంతమంది చెప్పినా నేను ఒప్పుకోలేదు. అసలు నేను ఉండను అని చెప్పేసి రిటర్న్ అయ్యేదని చెప్పి బ్యాగ్ అని సర్దుకొని బయటకు వచ్చిన. ఇంకా లాస్ట్లో అన్న ముఖం చూసినాను. 3 ఇయర్స్ అన్న 10th అయిపోతానే వెళ్ళిపోయినాడు. నేను ఇంకా 9th క్లాస్, ఇంకా అన్న 10th అయిపోయినా నేను 9thలో ఉన్నా. టెంపుల్కి వెళ్ళిపోయినా. అన్నకు ఆల్రెడీ 2 ఇయర్స్ దూరంగా ఉన్నా కదా, ఇప్పుడన్నా దగ్గర ఉండొచ్చు, టెంపుల్ ఉన్నప్పుడు అన్నకు దగ్గర ఉండొచ్చు అని చెప్పి ఇంకా టెంపుల్లో జాయిన్ అయిపోయినా. ఏదైతే అది అని టెంపుల్ వెళ్ళినా. దాని తర్వాత 1 వీక్ తర్వాత ఇంకా 10 డేస్ ఇంకా 1 మంత్ గడిచిపోయింది. 1 మంత్ గడిచిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ అందరూ చాలా అలవాటు అయిపోయినారు. నేను ఏదైనా కొంచెం టైం పడుతుంది దేనికన్నా అలవాటు పడాలంటే. ఒకసారి అలవాటు పడిన తర్వాత అంటే అందరూ నన్ను వదులుకోవాల్సిందే, కానీ నేనైతే ఎవరిని వదులుకోలేను. ఇంకా టెంపుల్ ఉండినా. నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎవరితో నిరంజన్ ప్రభుతో. అది కానీ ఒకసారి శివరాత్రికి అల్లాడిపల్లి దేవాలయాలకి అక్కడికి వెళ్ళాము. చాలాసేపు అక్కడ అందరూ ప్రయత్నిస్తున్నారు. చాలా మంది జనాలు వస్తున్నారు, వందలతో వస్తున్నారు, వేలతో వస్తున్నారు. ఒక్క బుక్ కానీ తీసుకోలేదు. షర్ట్ ప్యాంట్ వేసుకున్నాను. నేను మామూలుగా ఇప్పుడు ధోతి కుర్తాలు ఉంటేనే ఎవరు తీసుకోవడం లేదు. మాకు అవసరం అయితే మాకు ఇంట్లో ఉన్నాయి, నేను అన్నీ చదివినానని చెప్తారు. ఆ టైంలో నేను షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళాను. తిలకం కానీ లేదు. నిడకుండా వెళ్తాను, గుడి చుట్టూ తిరుగుతాను. ఒక చిన్న 10 రూపాయల పుస్తకం కానీ ఎవరు తీసుకోలేదు. ఇంకా ఇట్లా కావాలని చెప్పి ఇంకా నిలబడుకున్నాడు. అందరూ పుస్తకాలు వితరణ చేసేటప్పుడు హరే కృష్ణ తీసుకోండి అని చెప్తాను. నేనైతే అమ్మ తీసుకోండి అని చిన్న వితరణ కదా అడుక్కుంటాను. నేనైతే తీసుకోండి అని. ఒక ఆయన వచ్చి నిన్ను చూసి తీసుకుంటానని చెప్పి ఒక భగవద్గీత తీసుకున్నాడు. ఒక భగవద్గీత తీసుకొని వచ్చి ఇంకా నిరంజన్ ప్రభు చేతిలో పెట్టి ఇంకా ఏం మాట్లాడంటే అక్కడ అందరికీ చెప్పేసిన. నేను ఇది ఇచ్చిన భగవద్గీత అమ్మినా అని అందరికీ చెప్పేసిన. మామూలుగా అయితే ఇప్పుడు ధోతి కుర్తాలు చెప్పినా కానీ ఎవరి దగ్గర బుక్ తీసుకున్న రోజులు కావు ఇవి. అట్లానే నా దగ్గర షర్ట్ ప్యాంట్లు ఉన్నా కానీ బుక్కులు తీసుకున్నారంటే నేనేదో పెద్ద భక్తుని అని తీసుకోలేదు. ఆయన నా ఉత్సాహం చూసినాడు, నా తీవ్రత చూసినాడు. అందుకే ఎప్పుడైనా భక్తులందరూ బయటకు బుక్ డిస్ట్రిబ్యూషన్ పోయేటప్పుడు ఊరికి బుక్కులు ఇచ్చి హరే కృష్ణ అని చెప్పకుండా మీరు ప్రయత్నించండి. ప్రభుపాదుల వారు మీకు ఏదో లోపల నుంచి కల్పించి ఖచ్చితంగా వాళ్ళని బుక్కులు తీసుకున్నట్టు చేస్తారు. భక్తులనే కాదు, ఎవరైనా సరే మీ తీవ్రతను బట్టి బుక్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా సరే దాన్ని బట్టి జరుగుతుంది. ఇంకా ఫస్ట్ బుక్ డిస్ట్రిబ్యూషన్ అట్లా జరిగిపోయింది. ఇంకా గుళ్ళో నా ఎక్స్పీరియన్స్ అంటే నేనే పెద్ద భక్తుని కాదు. నేను చదువుకునే దానికి వచ్చిన కాలేజీకి వెళ్తుండేవాడిని. ఫస్ట్ ఇయర్లో నేను ప్రసాదం తీసుకునేవాడిని కానీ కాదు. నాకు మొహమాటం చాలా ఎక్కువ ఆడగలంటే. వాళ్ళు వచ్చి అడిగితే నేను ప్రసాదం తీసుకునేవాడిని కాదు. దాదాపు 10 days అట్టే డైలీ ఈవినింగ్ వరకు కాలేజ్ ఉంటుంది. ఈవినింగ్ కాలేజీకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు అందరూ 4:30కి ప్రసాదం తీసుకుంటారు. ఆ టైంలో మార్నింగ్ వచ్చి 9:30కి తీసుకుంటారు. ఈవినింగ్ వచ్చి 4:30కి ఆ టైంలో తీసుకుంటారు ప్రసాదం బ్రహ్మచారులు. నాకు 4కి కాలేజ్ అయిపోతే 4:30 అవుతుంది కాలేజీ నుంచి గుడికి వచ్చే లోపు. ఇంకా 4:30కి అందరితో పాటు కూర్చొని తీసుకుంటాను. కొన్ని రోజుల తర్వాత గుళ్ళో వాళ్ళకి తెలిసింది నేను ప్రసాదం తీసుకోకుండా కాలేజీకి వెళ్తానని. 10 days తర్వాత చిత్రభుజ ప్రభు వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు ప్రసాదం తీసుకోవడం లేదు చెప్పి నాకు ప్రణామం చేశాడు. ఆయన ప్రణామం చేసి మరి అంతే, ఆయనకు అంత అవసరమే లేదు. చూసుకోవచ్చు భక్తుల పట్ల వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో గుళ్ళో వాళ్ళకి. వచ్చాడు ప్రసాదం తీసుకొని వెళ్ళి అని చెప్పి నెక్స్ట్ డే నుంచి మా అన్నని మామూలుగా గుళ్ళో నా పేరు మనిషి అండి చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఎవరికి తెలియదు, అందరికీ నితాయ్ తమ్ముడు అనే తెలుసు. ప్రతి ఒక్కరికి మనీ అని ఎవరికి తెలియదు, నితాయ్ తమ్ముడు అని తెలుస్తుంది. స్టార్టింగ్లో నేను టెంపుల్కి వచ్చిన ప్రొద్దుడికి ఫస్ట్ డే వచ్చినప్పుడు రంగనాథ్ ప్రభు అందరికి ఇస్తారు కదా పేపర్స్, హరే కృష్ణ మంత్రం రాయని అని చెప్పి చెప్తారు. ఆ రోజు నాకు కానీ చెప్పినాడు మంత్రాలు రాయి గుడికి వస్తాను అప్పుడప్పుడు టెంపుల్ తెలుసు కదా అది అన్నాడు. నేను నితాయ్ తమ్ముడు అని చెప్పినాను. నితాయ్ తమ్ముడా ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ సీఎం అన్నట్టు చెప్పినాడు. అంటే ఇంత ఉంటుంది ఒక భక్తుడికి ఇంత రెస్పెక్ట్ ఇస్తారా అది నేను మాకు తెలియదు. గుళ్ళకి చేరిన తర్వాత అర్థమైంది అంటే ఇంత రెస్పెక్ట్ డివోటీకి ఇంత రెస్పెక్ట్ ఉంటుందా అని. టెంపుల్ చేరిన దాదాపు గుళ్ళో ఉన్నంత వరకు నేను ఇంతవరకు నిజంగా చెప్తాను, గుళ్ళో ఉన్నంత వరకు ఇప్పటి వరకు ఏ బుక్ రీడింగ్ బుక్కే పట్టకుండా అసలు ఒక్క బుక్ కానీ చదవలేదు నేను ఇంతవరకు. గుళ్ళో బుక్ రీడింగ్ చదవలేదు. బుక్ రీడింగ్ లెక్క కానీ వెళ్తానంతే, బుక్లు ఊరికి చదువుతా పోతాను ఏదేమైనా వినేటండి కాదు. కానీ 2.5 years నేను గుళ్ళో ఉన్నదానికి రీజన్ ఏంటంటే భక్తుల సాంగత్యము. నేను ఏ రోజైనా బుక్ రీడింగ్ చేయలేదు కానీ వాళ్ళు చదివి నేను వింటాను. చతుర్భుజ ప్రభు, వైకుంఠ ప్రభు, మా అన్న నితాయ్ ప్రభు వీళ్ళందరూ చెప్తుంటారు ఇట్లా గుళ్ళ అంటే మహాభారతం ఇట్లా రామాయణం ఇట్లా జరిగింది ఇవన్నీ చెప్తుంటారు. భక్తుల సాంగత్యం వాళ్ళు చెప్పడం వల్ల నేను ఉన్నాను. భక్తులు అంతా బట్టి గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రొద్దుటూరు ఇస్కాన్లో. దయచేసి ఇస్కాన్ నుంచి ఎవరు బయటికి వెళ్ళకండి కోరుకుంటున్నాము. వెళ్ళిన చాలా కష్టం. నేను నా ఈగో వల్ల బయటికి వెళ్ళాల్సింది వచ్చింది. అసలు గుళ్ళ వాళ్ళు ఒక మాట కానీ ఎవరే కానీ చెప్పలేదు బయటికి వెళ్ళాలని. మేలు నా ఈగో అట్లాంటిది కాబట్టి నేనే వెళ్ళాల్సింది వచ్చింది, వెళ్ళాను. కానీ దయచేసి అందరినీ కోరుకున్నా ఇస్కాన్ నుంచి బయటికి ఎవరు రాదని, మెయిన్ బ్రహ్మచారులకి చాలా కష్టాలు పడతారు. నేను ఫస్ట్ గుళ్ళో ఉన్నప్పుడు కానీ బయట నుంచి లోపలికి వస్తాను కాబట్టి చెప్తున్నాను. తినాలి బయట తిండి చాలా ఇప్పుడు మరీ ఘోరంగా అయిపోయింది. ప్రతి పన్నీరు కానీ ఏదైనా సరే అన్ని కలుషితాలు ఉన్నాయి. కల్మషం లేనిది ఒకటి ఎవరిదంటే భక్తులు మాత్రమే. తినే ఫుడ్ పదార్థాల నుంచి ప్రతి ఒక్కరు కల్మషంలో ఉన్నారు. కానీ పొద్దుటి ఇస్కాన్లో మాత్రమే కల్మషం లేని మనుషులు ఉన్నారు, వాళ్ళే భక్తులు. దయచేసి వాళ్ళకి ఎవరు దూరంగా ఉండకండి.
హరే కృష్ణ. హరే కృష్ణ. దినేష్ ప్రభుకి హరే కృష్ణ. కొండపేటలో బాగా సేవ చేస్తుంటారు. చాలా చాలా వినయం మనిషి. ఏదైనా పండుగలు ఏమన్నా ఉన్నాయంటే చేసే పని కూడా సెలవు తీసుకొని అదే పనిగా రాత్రి పగలు అనే వ్యత్యాసం లేకుండా అవిశ్రాంతంగా సేవలో పాల్గొంటారు. అక్కడ వ్రజవల్ల ప్రభుకి చాలా చేదోడు వాదోడుగా ఉంటుంటారు. వాళ్ళ ఇంట్లో మాత్రం వద్దు నువ్వు వెళ్ళొద్దు అంటారు. ఆయన మాత్రం ఏదో ఒక విధంగా వాళ్ళకి నచ్చజెప్పి సేవ చేయకుండా ఉండలేరు. సేవ చేస్తూనే ఉంటారు ఏదో ఒకటి. హరికృష్ణ, నాకైతే ఫస్ట్ ఇస్కాన్ పరిచయం మధురేష్ కొండపేటకు రావడం వల్లే, తర్వాత రోజాల ప్రభు. ఈరోజు ఇంకా నేను ఇక్కడ మైక్ పట్టుకొని ఇక్కడ చెప్తా ఉన్నా, జపం చేస్తానా, బుక్ రీడింగ్, ఇట్లా భక్తుల సాంగత్యంలో నిలబడి వీళ్ళందరి గురించి మాట్లాడుతానంటే రోజుల్లో ప్రభువే. నేను ఎక్కడ పోయినా సరే, ఏం చేస్తున్నా సరే రోజుల్లో ప్రభుని. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఇస్కాన్ పరిచయం, కొండపేటకి మధురేష్ ప్రభు రావడం, తర్వాత రోజుల్లో ప్రభు రావడము. చిన్నది అప్పుడు అక్కడ ఇంటికల్ల మాత అనేసి లక్ష్మీదేవి మాత అంట, అక్కడ ఇస్కాన్కి అదే రోజుల ప్రభు ఉండేదానికి కొంచెం ప్లేస్ ఇచ్చారు. అప్పుడు అక్కడ మంగళారతి స్టార్ట్ అయింది. మంగళారతి అంటే తెలియదు అనమాట. మా ఇంట్లో ఎట్లా అంటే అంతా లేకోకుండా సరే డివోషన్గా ఉండే, మా ఇంట్లో డివోషనల్గా ఉంటారు అనమాట. దానివల్ల నేను ఇంతవరకు అయితే బయట లైఫ్ ఇస్కాన్ లైఫ్ అంటారు నాకు కూడా ఏం తేడా లేదనమాట. ఎందుకంటే నేను కూడా అంత బాధలు అయితే ఏం అనుభవించలేదు. నాకు చిన్నప్పుడు ఇస్కాన్ పరిచయం అయింది కాబట్టి దీన్ని అయితే నేను వదిలిపెట్టి బయటికి పోలేదు. తర్వాత నేను 10th క్లాస్ ఉన్నప్పుడు హాస్టల్ వేసేసారు. ఇంకా అప్పుడు జపం, అంతకు ముందే జపం చేస్తాడు ప్రభు రోజుల ప్రభు. డైలీ 2 మాలు జపం చేస్తాడు, 4 మాలు జపం చేస్తాడు అట్లా. తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయినాను. ఇస్కాన్ ఆడికి కట్ అయిపోయింది. తర్వాత డిప్లొమా అట్లా. అప్పుడు హాస్టల్ తర్వాత ఇంకా మళ్ళీ పాలిటెక్నిక్ చేశాను. తర్వాత గుడికి వస్తా పోతా అట్లా. ఇంకొకసారి ఇంకా నాకు ఎట్లా అంటే అట్లా గుడికి వస్తా పోతా అసలుకి ఇంకా ఒక జపం స్టాప్ అయిపోయింది అనమాట. ఇస్కాన్ టెంపుల్ ఉంది కదా, గుడి బయట నుండి ఒక 100 సార్లు తిరిగింటా, కానీ గుళ్ళేకి పోలేదు అనమాట. ప్రభు కూడా ఈ మాట నాకు చాలా చెప్తారు. ఎవరన్నా కలిసినప్పుడు ఈ ప్రభు కూడా గుడి బయట నుండి ఒక 100 మాటలు తిరిగింటాడు, కానీ గుళ్ళేకి రాలేదు అనేసి. ఎందుకంటే నేను అప్పటికి జపం చేసేవాడిని కాదు. ఎప్పుడైతే జపం స్టార్ట్ అవుతుందో గుళ్ళేకి అడుగు కూడా పెట్టలేమన్నమాట. ఎప్పుడైతే ఇంకా కరోనా వచ్చేసింది, కరోనా వచ్చినాక లాక్డౌన్ కాబట్టి కాలేజ్ లేదు, హాస్టల్ లేదు. అట్లా ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. సెకండ్ లాక్డౌన్ నుండి మళ్ళీ టెంపుల్కి పోవడం జరుగుతుంది. రోజుల్లో నేనేం చేసినా సరే నేను ఇంకా గట్టిగా జపం చేయలేకపోతున్నా, భక్తుల మధ్యలో ఉండలేకపోతున్నా అంటే దానికి రీజన్ వచ్చేసి ప్రో ఏదైతే చెప్తారు కదా, గుళ్ళో ఏవైతే నియమాలు ఉంటాయి కదా అవి నేను పాటించాను అనమాట. ఎందుకంటే నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటా కాబట్టి. ఇప్పుడు కూడా చెప్తుంటారు, నీకేమనిపిస్తే చేసేది కాదు, ఎవరైనా చెప్పినట్టు చేయండి అనేసి. అది చెప్తారు కానీ నేను వాటిని చేయలేను అనమాట. నాకు వచ్చిందే చేస్తూ ఉంటా. దానివల్ల ఇంకా నేను అది ఎట్లయితే అది ఈ విత్తనం ఎట్లా వేస్తే ముక్క అట్లే ఉంటుంది, అట్లే ఉండిపోతాడు అనమాట. కొంచెం కూడా ఎదగలే. ఎందుకంటే దానికి అంటే వేస్తారు కదా నీరు, సత్వం అనేసి, అవి వేసినప్పుడు అవి నేను తీసుకోలేకపోతాను అనమాట. వాళ్ళు అయితే చెప్తాను ఇట్లా చేయండి అట్లా చేయండి అనేసి, కానీ నేను అవి తీసుకోలేకపోతున్నాను. మీరందరూ ప్రభుపాదని భక్తులందరినీ ప్రే చేసేసి నేను కూడా ఇక్కడ నాకు ఒకసారి అనిపిస్తామట, పొద్దుటూరులో ఉండే బ్రహ్మచారులను చూస్తే నాకు అసూయ అనమాట. వీళ్ళందరూ బాగా సేవ చేస్తున్నారు, భగవంతుడికి దగ్గర ఉన్నారు, భక్తులకి అందరికి దగ్గర ఉన్నారు. వీళ్ళని చూస్తే నాకు అసూయ అనమాట. ఎందుకంటే పొద్దున్నే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నమాట. అప్పుడు అచ్యుత చిన్న పిల్లడు అనమాట. నేను గుడికి వచ్చేప్పుడు అచ్యుత ఇంకా కృష్ణ వీళ్ళంతా చిన్న పిల్లలు, వాళ్ళు మంగళారతికి వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని చూస్తే నాకు అసూయ అనమాట. వీళ్ళు ఇంత చిన్నప్పుడే చూడు మంగళారతికి వెళ్ళిపోతున్నారు, జపం చేస్తున్నారు, నామం పెట్టుకున్నారు అనేసి. నేను కూడా పోవాలి, నాకు కూడా ఆశ ఉంటుంది అనమాట, మంగళారతి పోవాలి. ఇంత చిన్న పిల్లలు వెళ్తున్నారు, నేను ఎందుకు పోలేకపోతున్నాను. కాకపోతే మా ఇంట్లో నేను మంగళారతికి పోతే మా అమ్మంగా
మరుసటి రోజు నిండి ఇంకా గుడికి కూడా వద్దంటారు. సరే ఎప్పుడైతే పోతానో కదా ఏదో ఒక రోజు అయితే మంగళారతికి పోతాను అనేసి సర్లే అనేసి గమ్మున అయిపోతాను అనమాట. ఎప్పుడన్నా మంగళారతికి పోవాలంటే మమ్మల్ని పడుకుంటారు కదా, ఇంట్లో గోడ దొంగేసి వెళ్ళిపోతారు అనమాట. మధురేష్ బ్రజల ప్రభు చెప్తారనమాట, కనీసం వారానికి ఒకసారి అన్నారా, ఏకాదశి కన్నా ఒక రోజు నెలకు ఒక్కసారి అన్నారా అంటే ఎప్పుడైనా మంగళారతి పోవాలంటే వాళ్ళు పడుకునే లేచి చూసి 2 మాటలు 3 మాటలు డోర్ కాడికి వేసి గట్టిగా సౌండ్ వేస్తా, వాళ్ళు లేలే కదా అనేసి ఇంకా ఏకపక్క గోడ ఉంటుంది అనమాట, ఆ గోడ దుంకేసి వెళ్ళిపోతాను అనమాట. ఇంకొకసారి అయితే ఎప్పుడు మెలకం వస్తే అప్పుడు గోడ దుంకేసి టెంపుల్లోనే పడుకుంటా రాత్రి. నేను ఒక్కడే ప్రభు కూడా తెలియదు, నేను అక్కడే పడుకుండేది. ప్రభు వచ్చేసి లైట్ ఇంకా 4:30కి అలారం పెట్టేసుకు పడుకుంటాను. 4 అలారం పెట్టి పడుకున్నా సార్. ఇంకా లేచి స్నానం ఇప్పుడే వచ్చినాడు మళ్ళీ దినేష్ అనుకుంటాను అనమాట. ప్రభు ఇప్పుడు కూడా తెలియదు బ్రో, నేను ఎప్పుడన్నా వచ్చి గుళ్ళో పడుకుండేది. తర్వాత డిప్లొమా అయిపోయింది. డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు కొన్ని సబ్జెక్టులు అనేది పెండింగ్ పడినాయి. ఒక 2 years గ్యాప్ వచ్చింది. ఇంకా ఇంట్లో మా అమ్మ ఖాళీగా ఉంటే నేను గుడికి పోతా అంట అనేసి ఏదో ఒక పని చూసుకోరా అంటే విజయవాడకి అట్లా వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ గ్యాప్ వచ్చేసింది అన్నమాట ఇస్కాన్కి. అక్కడ పోయిన తర్వాత ఒకరోజు 16 మాలకి 8కి వచ్చింది, 8 నుండి 4 వచ్చింది, 4 నుండి జపమే లేకోకుండా పోయిందన్నమాట. 1 సంవత్సరం వరకు అసలు జపం చేసేవాడిని కాదన్నమాట. ఎందుకంటే నాకు సాంగత్యం లేదు, ప్రభువుతో అంత కాంటాక్ట్ లేదు. అప్పుడు నాకు మొబైల్ కూడా లేదనమాట. తర్వాత ఏదో ఇంకా అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు అన్నమాట, నీకు డిప్లొమానే కదా అయిపోయింది, శాలరీలు ఎక్కువ రావు, బీటెక్ చేయండి అనేసి. తర్వాత ఎట్లో కొట్లా డిప్లొమా అయిపోయేసేసుకొని ఉండే సబ్జెక్టులు బీటెక్ జాయిన్ అయినా. ఇంకా అప్పుడు మళ్ళీ కొండపేటకు వచ్చాను కదా, దూరం మమ్మల్ని కాలేజ్ మంచి కాలేజ్ చూడండి, ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోయి సరే ఎక్కడ అనేసి అన్ని కాలేజీ వస్తాయి పెట్టుకుంటే, కానీ నేను గ్లోబల్ కాలేజే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అది విలేజ్ అనమాట, దగ్గరికి ఇంటికి వస్తా పోతూ ఉండొచ్చు. ఎందుకంటే కొండపేటలోనే ఇస్కాన్ ఉంది, రోజుల బ్రో ఉన్నారు కాబట్టి. అట్లా 3 years బీటెక్ కూడా అయిపోయి చేశారు. జాబ్ అయితే రాలేదు. ఇప్పుడే అమ్మ ఉండేసి ఏదో అయినా సరే నేను టెంపుల్లో ఏదైనా సరే ప్రూవ్ చెప్పినట్టు చేసుకుంటా వెళ్ళిపోయాను అన్నమాట. తర్వాత ఇప్పుడు ఒక 5 months అవుతుంది నేను బెంగళూరులో ఉండబట్టి. అక్కడ పోయినాను, రూమ్ తీసుకున్నాను. అక్కడ పోయినా సరే నాకు ఇక్కడ దగ్గరనే అందరూ బెంగళూరులో ఇస్కాన్ ఉంది అక్కడ కూడా ఉండదు కదండి. నా రూమ్ పక్కన ఎక్కడెక్కడ ఉందో ఇస్కాన్ అనేసి సెల్ తీసుకుని సెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు నాకు దగ్గరలోనే ఒక 3 kilometers సౌత్ ఇస్కాన్ సెంటర్ అనేసి అక్కడ ఉందన్నమాట. అక్కడ నేను పోతా అక్కడ నాకు ప్రశాంతం దొరకదు అనమాట. నాకు మెయిన్ ఏమంటే నాకు ప్రశాంతం అంటే చాలా ఇష్టం అనమాట. మేమందరం ప్రశాంతంకి కీర్తనకే వచ్చేవాడిని. ఈ కరోనాలో నా గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు నేను మళ్ళీ ఇస్కాన్కి రావడానికి కారణం వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట, కొండ అనేసి. మీ అందరు కూడా తెలిసి ఉంటుంది, ఆయన ఆర్మీలో ఉంటారు. అప్పుడు అంటే మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ అనమాట. ఏం జరిగినా చెప్పుకుంటూ ఉంటారు నాకు వాడికి. అట్లా వాడు చెప్తా ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసినా జపం చేయి, పోతాడు గుడికి, మళ్ళీ ఎందుకు జపం చేయలేవు, 4 మాలు జపం చేయి ఇట్లా. ఇప్పుడు కూడా నేను జపం చేస్తా ఉన్నానంటే ఒక విధంగా వాడే రీజన్ అనమాట. వాడికి నాకు కోరిక అనమాట, ఇద్దరం కలిసి బాగా ప్రచారం చేయాలి. కొండకి చాలా ఎక్కువ ఇష్టం అంట ప్రభుపాద అంటే. కొండకి ఎక్కడైనా సరే ప్రచారం చేయాలి, ఏదో ఒకటి ప్రభుపాద ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రచారం చేయాలి అనేసి. అక్కడ పోయినా సరే ఆర్మీలో వాళ్ళని అందరినీ కూర్చోబెట్టుకొని జపం కీర్తన చెప్పడము. వాళ్ళ 2-3 ఫ్రెండ్స్ ఉంటారు అన్నమాట, వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా బుక్స్ ఇప్పించడము, వాళ్ళని జపం చెప్పడము, గుడికి తోడుకురావడము, అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. నేను కూడా అంతే, ఒకరోజు గుడికి ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఫస్ట్ వాడు అడిగేది జపం అయిందా, ఎన్ని మాలు చేసినావు, బుక్ రీడింగ్ ఎంత అయింది. అలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు చాలా అదృష్టం అనమాట. ఎందుకంటే ఫోన్ చేస్తానే ఎట్లా ఉన్నావురా, తిన్నావురా అనుకోకుండా వాడు ఫస్ట్ ఏమడుగుతాడంటే జపం చేస్తావా ఈరోజు అని అడుగుతాడు. లేదంటే తిన్నావు కదా అంటాడు. ఎట్లా తింటావురా జపం చేయకోకుండా అంటారు అనమాట. సరే బుక్ రీడింగ్ ఏమైనా వేస్తావా, లేదంటే చెప్తానమాట, ఈరోజు నేను ఇది చదివాను, ఇన్ని మాలు చేస్తాను, నాది ఇంకా నేను పెండింగ్ ఉంది, చేయలేకపోతానా ఇది అనేసి చెప్తా ఉంటారు అనమాట. అప్పుడు నాకు బెంగళూరు పోయినాక నాకు ప్రశాంత్ దొరకాలంటే కష్టం అనమాట. నేను టెంపుల్కి పోతున్నా, ఇక్కడంటే పోతానే ప్రభు ప్లేట్ తీసుకురాబో అనేసి ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్ నిండా ప్రశాంత్ పెడతానమాట. ఎక్కడికన్నా బయట ఇస్కాన్ టెంపుల్కి పోయినామనుకో, అక్కడ ప్రశాంత్ అనేది దొరకదన్నమాట. అట్లా నేను 1-2 నెలలు తిరిగితే కానీ నాకు ప్రశాంతం దొరకలేదు. అది ఏది చిన్న కప్పు ప్రసాదం, ఆ ప్రసాదం 2సారి పోవాలంటే భయం అనమాట, వీళ్ళు మళ్ళీ ఏమని అంటారా అనేసి. అట్లా ప్రభు అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడడం వల్ల నాకు ఇప్పుడైతే అక్కడ డైరీ ప్రసాదం దొరుకుతూ ఉంది.
హరే కృష్ణ. ఒకటైతే ఇస్కాన్ అయితే ఎవరు వదులుకోండి, ఎక్కడున్నా సరే జపం చేయండి. ఆ, ప్రభుపాద ఇచ్చిన నియమాలు పాటిస్తానండి. హరే కృష్ణ. హరే కృష్ణ. గోడ దూకి మంగళారతికి వెళ్తున్నావు. ఇప్పుడు మీ అమ్మ మీ నాయన లైవ్లో వింటున్నారు. గోడకు ఫెన్సింగ్ వేస్తారు చూడు ఇప్పుడు. హరే కృష్ణ. ఇంక దూకలేవు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మన విష్ణు ప్రభు గురించి ఏం చెప్పనవసరం లేదు, ఆయనే చెప్పేసుకున్నారు ఇప్పుడు. హరే కృష్ణ. నేను ఫస్ట్ నా గురించి చెప్తాను, మళ్ళీ వెళ్ళిన వారి గురించి చెప్తాను. ఫస్ట్ నేను 4వ తరగతి నుంచి ఇస్కాన్కి వెళ్తూ వస్తుండేవన్నమాట. అంటే వెళ్తూ ఒక మాల జపం చేసి ప్రసాదం చేసుకొని వస్తుండేవాడు బడికి. అంటే ఈ 3వ తరగతి 2వ తరగతిలో పోవచ్చు కదంటే ఆ తరగతులలో ఇస్కాన్ రాలేదు అక్కడికి. 4వ తరగతిలో నా ఇస్కాన్ వచ్చింది, అందుకని వెళ్తూ వస్తుండేవాడిని. మళ్ళీ 8 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను ఇస్కాన్ వెళ్ళి వస్తున్నాను. 12 సంవత్సరాలు వచ్చినప్పుడు మా నాన్నగారు శరీరం వదిలేశారు. అప్పుడు మా నాన్నగారు సెప్టెంబర్ 3వ తేదీ 9:15 శరీరం వదిలేశారు. అప్పుడు ఇంటికి తీసుకొని వచ్చారు డెడ్ బాడీని. తీసుకొని వచ్చినప్పుడు ఇంటికాడ దించాలి కదా, అంబులెన్స్లోంచి బాడీని దించడానికి 9:15కు మా నాన్న చనిపోయింది. మా అమ్మ ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి చెప్పింది 9:20కంతా. ఆమె మా ఇంటికి వాళ్ళ ఇంటికి 30 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. 9:20కి ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3:30-4 గంటలకు వచ్చిందమ్మ. వాళ్ళ కొడుకే చనిపోయింది, 4 గంటలకు వచ్చింది. ఉదయం 9:15 చనిపోతే వచ్చినాక పూలదండ వేసింది, మొసలిక నీళ్ళు పెట్టింది, 6 గంటలకు వెళ్ళిపోయింది. నిజంగానే 6 గంటలకు వెళ్ళిపోయింది. ఈమె ఒకటి, ఇంకా మా అమ్మ ఒకటే. అమ్మ తిక్కు బంధువులు రాలేదు, నాన్న తిక్కు బంధువులు రాలేదు. నిరంజన్ ఒక్కనే మిగిలినంగా. నేను మా అమ్మ పరకట్ట ఏం పట్టుకోకూడదు కదా, నేనే అన్నీ ఇంకా 21 రోజులు మా అమ్మకు. ఇంకా అయితే నేను ఒకని చిన్నపిల్లవాడిని, 12 సంవత్సరాలు, ఏం చేయాలి, అన్నం చేసేది కూడా రాదు. మళ్ళీ ఇస్కాన్ కూడా టచ్ అయిందా కదా, అప్పుడు ఇస్కాన్ నుంచి మనకు అన్నీ కూడా వస్తుండేటన్నమాట. అలాగా మనం చూసుకోవచ్చు, బంధువులు మనల్ని ఎవరు పట్టించుకోరండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనల్ని ఆదుకునే వాళ్ళు ఇస్కాన్ భక్తులే. మనం అంటుంటాం బయట ఇస్కాన్ లేకపోతే తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోరని, కానీ ఇక్కడ చూసుకోండి, నిరంజన్ పోలమ్మ చనిపోయింది, ఎవరైనా వచ్చారా? ఇస్కాన్ భక్తులు అందరు వెళ్ళి చేసింది. చూడండి, ఇస్కాన్ భక్తులు అన్నీ కూడా చూసుకునేదన్నమాట. అలాగా ఇప్పుడు నేను 12వ సంవత్సరంలోనే ఫుల్ టైం డివోటీగా అయ్యింది. 12వ సంవత్సరం నుంచి ఇప్పుడు 17వ సంవత్సరం వరకు కూడా ఫుల్ టైం డివోటీగా ఉన్నాను. ఈ మధ్య మా అమ్మకు ఫోన్ చేశాను అనమాట. చేసినప్పుడు ఒకటి అడిగిన, ఏంటంటే అమ్మ మార్చిలో శిఖ పెట్టుకుంటామా అని. అంటే అప్పుడే శిఖనా, పెళ్ళి చేసుకో, అదిగో లాస్ట్లో కూర్చుని చూడండి మేము, పెళ్ళి చేసుకోవా అనింది. ఏంది ఇంతవరకు నువ్వు నీ ఇష్టం అంటే ఈరోజు ఏంది పెళ్ళి అంటున్నావు అంటే, ఇది మీ అందరి ముందర మేము చెప్తున్నాను, ఈసారి నువ్వు పెళ్ళి అన్నీ అనుకో, భక్తులందరూ వచ్చి దుమ్ములు ఎత్తారు, ఇంకోసారి పెళ్ళి అనే మాట ఎత్తకూడదు నువ్వు. ఇంకొకటి ఇప్పుడు భక్తులందరి గురించి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు అందరూ గుళ్ళో మంచి సేవ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి వెళ్తారు అంటే 3 కారణాలు ఉంటాయి. ఒకటి, గురువు సూచనలు పాటించకపోవడం వల్ల. రెండోది, మనసు మాట వినడం ద్వారా. మూడవది, నేను బ్రహ్మచారిగా ఉండలేను అనే చిన్న వాక్యం ద్వారా. ఈ 3 ద్వారానే మనము బయటికి వెళ్ళేదాం. మొట్టమొదటి చూడండి, గురువు సూచనలు పాటిస్తూ ఉంటే మనము గురువు పాదపద్మాల దగ్గరనే ఉండగలుగుతాం. ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ రోజు పిల్లలందరూ ఏం చేస్తారు? గాలిపటాలు ఎగరేస్తారు కదా. ఈ గాలిపటం ద్వారా చిన్న స్టోరీ చెప్తా చూడండి. ఒక ఊళ్ళో ఒక పిల్లవాడు గాలిపటం ఎగరేస్తున్నాడు. అతని గాలిపటం అందరికంటే హైట్ వెళ్తుంది. అయితే ఆ గాలిపటం అనుకుంటుంది, నేను ఇంకా పైకి వెళ్ళాలి అనేసి అనుకుంటుంది. అప్పుడు అది ఏం చేస్తుందంటే, ఆ గాలిపటము ఎవరైతే ఎగరేస్తున్నారో అతని చేతుల నుంచి తెగిపోతుంది. అది ఇంకా పైకి వెళ్తుంది.
వెళ్ళిపోయినాక కొద్ది క్షణాల తర్వాత కింద పడిపోతుంది. అలాగనే మనం కూడా భక్తిలో మన గురువు ఒక ఆధ్వర్యంలో, అంటే ఆ పిల్లోని ఒక ఆధ్వర్యంలో అది గాలిపటం ఎగురుతుంది. అలాగనే మనం కూడా గురువు ఒక ఆధ్వర్యంలో భక్తి చేస్తూ ఉంటాం. మనం ఇంకా భక్తిలో ముందరికి ఎదగాలనేసి మన సొంత ప్రయత్నం పెట్టుకున్నాం అనుకోండి, ఆ గాలిపటం లాగా తెగిపోయి కింద పడాల్సిందే అనమాట. అదే తెగిపోయి కింద పడాల్సిందంటే గుళ్ళోంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే మన సొంత ప్రయత్నం పెట్టుకుంటే. ఓకేనా? ఇది ఒకటోది. ఇది ఇంకోటి, బ్రహ్మచారిగా ఉండలేను అనేదానికి ఈ వాక్యానికి చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఊరిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడండి. ఆ వ్యక్తికి ఆకాశంలోంచి ఒక గుడ్డు పడుతుంది చేతిలో. అతడు ఆ గుడ్డును ఇంటికి తీసుకెళ్తాడు. అయితే అతని దగ్గర కొన్ని కోడిగుడ్లు కూడా ఉండేటన్నమాట. ఆ కోడిగుడ్లలో ఆ గుడ్డు ఏంటంటే గద్దగుడ్డు అతని చేతిలో పడేది. ఆ గద్దగుడ్డుని ఇంటికి తీసుకువెళ్ళి ఆ కోడిగుడ్లలో కలిపేస్తాడు. కలిపేసినప్పుడు ఆ కోడిగుడ్లు కొన్ని రోజుల తర్వాత పగులుతాయి. పగిలిన వెంటనే ఏమొస్తాయండి? కోడి పిల్లలు గడ్డకు వస్తాయి. ఈ కోడి పిల్లలు గడ్డకు వచ్చినాక కొన్ని రోజులకు గద్ద గుడ్డు కూడా పగిలి గద్ద గుడ్డు కూడా పిల్ల కూడా గడ్డకు వస్తుంది. ఈ కోడి పిల్లలు గద్ద పిల్ల అన్నీ కూడా కలిసి ఉంటాయి, అని ఆడుకుంటూ ఉంటాయి, పాడుకుంటూ ఉంటాయి. ఒకరోజు ఈ గద్ద పిల్ల అనుకుంటుంది అనమాట, నేను కూడా కోడి పిల్లనే అనేసి అనుకుంటుంది. ఎందువలన? సాంగత్యం ఉండడం ద్వారా. ఈ కోడి పిల్లల సాంగత్యం ద్వారా ఈ గద్ద పిల్ల కూడా నేను కూడా కోడి పిల్లనే అనేసి అనుకుంటుంది. అందువలన అది దాంతోపాటు అన్నీ చేస్తుంది, అన్నీ కూడా తింటుంది, అన్నీ కూడా పాడుకుంటుంది. ఒకరోజు ఈ కోడి పిల్లలు గద్ద పిల్ల అన్నీ ఆడుకుంటూ ఇంట్లోంచి బయటకు వస్తాయి వరండాలోకి వస్తూనే ఈ గద్ద పిల్ల ఒకసారి పైకి చూస్తుంది అనమాట. పైకి చూసి ఎందుకు చూస్తుందంటే పైన ఒక పక్షి ఎగురుతుంటుంది. ఆ పక్షిని చూస్తుంది గద్ద పిల్ల. చూసి ఏమనుకుంటుందంటే, నేను ఆ పక్షి లాగా ఎగరగలనా అనేసి అనుకుంటుంది. తర్వాత నేను ఎగరలేను అనేసి అనుకుంటుంది. ఎందుకు? కోడి పిల్ల అని అనుకుంటుంది కాబట్టి ఎగరలేకుంది. అదే గద్ద పిల్ల నేను అనుకుంటే ఎగురుతుంది కదా. అలాగనే మనమందరం కూడా గుళ్ళోంచి బయటకు వెళ్తున్నాం కదా. ఎందువలన అంటే నేను బ్రహ్మచారిగా ఉండలేను అని అనుకుంటున్నాం కాబట్టి ఉండలేకున్నాం. మనమందరం బ్రహ్మచారిగా ఉండగలుగుతాము అనే ఒక నిశ్చయం ఉందనుకోండి, ఉండగలుగుతాం. ఇప్పుడు ఆ గద్ద పిల్ల ఎగరలేదు అని అనుకుంటుంది కాబట్టి ఎగరలేకుంది. మేము ఎగరగలుగుతామనేసి అది ఉంది అనుకోండి నిశ్చయం, అది ఎగరగలుగుతుంది. అలాగనే మనం కూడా బ్రహ్మచారిగా ఉండగలుగుతామంటే ఉండగలుగుతాం. మనం ఉండలేమనుకుంటున్నాం కాబట్టి ఉండలేకపోతున్నాం. బయటికి వెళ్ళి వివాహం చేసుకోవాలి, ఇది ప్రశాంతంగా ఉండాలి అని అనుకుంటున్నాం కాబట్టి బ్రహ్మచారిగా ఉండలేకపోతున్నామండి. హరే కృష్ణ. హరే కృష్ణ. చైతన్య సింహ ప్రభు తెలుసు కదా అందరికీ. కీర్తన హరే. హరే కృష్ణ. ఇక్కడ చర్చ ఏంటంటే భక్తిలోకి రాకముందు వచ్చిన తర్వాత చర్చ. అయితే ఈరోజు ఉదయం ఇక్కడ గురు పూజకు ఇక్కడ ఉండి గురు పూజ చూసిన వాళ్ళు చేయొద్దండి. కీర్తన చూసిన వాళ్ళు. ఓకే, బాగానే ఉంది కదా కీర్తన. ఓకే, అక్కడ పైనుండే మంత్రం చదవండి. చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. మార్గంలోకి రాకముందు ఆ మంత్రం పలకనీకి నోరు తిరగలేదు నాకు. కొండపేటలో వ్రజోళ్ళ ప్రభు కార్డు ఇచ్చి కార్డు పైన చూస్తూ చెప్తూ ఉండు అని చెప్పడం జరిగింది నాకు. అంటే ఆ మంత్రం చెప్పలేని స్థితి నుంచి కీర్తన చేసే ఇదికి ఇస్కాన్లోకి రావడం వల్ల జరిగిందనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే సుభాగ ప్రభు ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు మామూలుగా ఇక్కడ లైవ్ క్లాసులు అక్కడ కొండపేటలో వినేటప్పుడు ఆ పిల్లని పేరు ఏం పేరు నరహరి, ఆయన చెప్పడం జరిగింది. మా నాయన్ను సైకిల్ అడిగితే నాకు కొనిపించలేదు, మధుప్రభు కారులో తిప్పుతాడు అది టెంపోలో అనేసి. అంటే ఇస్కాన్లో ఉంటే కనుక బయట ఉండే కంటే 100 రెట్ల స్పెషాలిటీస్ అనేసి ఆటోమేటిక్గా భగవంతుడు ఏర్పాటు చేస్తాడు అనమాట. కాబట్టి
ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒక రోజున సేవ చేస్తూ ఉంటే కొండపేటలో వంట రూమ్ కట్టేటప్పుడు, గోడలు కట్టేటప్పుడు కిటికీలు అవి తేవాలని రోజుల్లో ప్రభు నేను కడప పోయి రావాలనేసి, మీరు పలానా టయానికి రాండి అంటే సరే ప్రభు అనేసి పొలం దగ్గరికి పోయేసి 10 గంటలకి అక్కడికి వస్తే, అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభు అడిగింది ఏంటంటే జపం 16 మాలలు అయింది అని. అంటే 8 మాలలు అయినాయి ప్రభు, ఇంకా 8 మాలలు చేయాలి అని. చాలా పనులు చాలా సేవలు ఉన్నాయి. అంటే మినిమం 4 గంటల సమయం కేటాయించితే అక్కడ కావన్నమాట కడపలో. నువ్వు 8 చెయ్యి, తర్వాత పోదాం ఇద్దరము అని అనేసి అన్నారు. అంటే నాకు అనిపించింది ఇంత సేవ ఉంది, ఈయన జపం పూర్తి చేయి మళ్ళా పోదాం అని అంటాడు అని అనేసి అనుకున్నా. తర్వాత అక్కడే వంట రూమ్ దగ్గర కూర్చునేసి మిగతా 8 మాలలు జపం పూర్తి చేసుకొని 16 అయిన తర్వాత వెళ్తే 4 గంటల్లో చేయాల్సింది గంటకు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాలైనా జపం చేసేవాళ్ళు. కాబట్టి మీరు ఇస్కాన్కు దగ్గరలో ఉండండి, దూరం ఉండండి, అడవిలో ఉండండి, జపం చేయండి. పోయిన సంవత్సరం జూన్ జూలై క్యాలెండర్ చూడండి, ప్రభుపాద్ వాణి అనేసి ఉంటుంది. మీరు ప్రతిరోజు 16 మాలలు జపం చేయండి. ఈ ముల్లోకాల్లో ఏ దుష్ట శక్తి అనేది మిమ్మల్ని ఏం చేయలేదు అనేసి ఉందన్నమాట. కాబట్టి జపంకు మించి ఇంకేమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా జపం సీరియస్గా చేయండి. ఇంకొక చిన్న విషయం లాస్ట్గా చివరగా, మహాప్రభు ఏం చేస్తున్నారు అక్కడ, మీకు ఎంతో కొంత సమయం నగర సంకీర్తనకి సమయం కేటాయించండి. హరే కృష్ణ. చైతన్య సింహ ప్రభుకి హరే కృష్ణ. ఇంకా కొంతమంది భక్తులు మాట్లాడాలనుకుంటున్నారు. అయితే సమయం ఆరతి సమయం అయింది, తర్వాత ప్రసాద సమయం కూడా అయింది. ఒకటి భక్తులు వాళ్ళ అనుభవాలు చెప్పారు. కొంతమంది అనుభవాలు హృదయాన్ని బాగా తాకే విధంగా ఉన్నాయి. అది ఒకటి మనం చాలాసార్లు గుర్తొస్తుంటుంది, ముఖ్యంగా మంగళారతి సమయంలో గుర్తొస్తుంటుంది. పలాని భక్తుడు ఇలా సేవ చేశారు, పలాని వాళ్ళు ఇలా సేవ చేశారు, వాళ్ళు మళ్ళీ వస్తే బాగుంటుంది అని అప్పుడప్పుడు స్మరణ వస్తుంటుంది. వాళ్ళు చేసిన సేవ అంటే భగవంతుడికి చేసిన, భగవంతుడు మర్చిపోడు ఎప్పటికీ సేవ. ముఖ్యంగా ప్రభుపాద గురించి చెప్పాలంటే, ప్రభుపాదకి స్వల్పం లేచి మాత్రం సేవ చేసినా కూడా దాన్ని వెంటనే కృష్ణుడికి చెప్పేస్తాడు, పలాని భక్తుడు ఈ సేవ చేశాడు చూసుకో అతన్ని. అందు గురించి ఈరోజు భక్తులు వచ్చారు ఇక్కడ చేస్తున్నారంటే, ప్రభుపాద దగ్గర ప్రభుపాద యొక్క పుస్తకంలో మన పేరు రాసిపెట్టింది. కాబట్టి ఒకటి, హరే కృష్ణ, మెయిన్ డోర్ తీయద్దు, మీరు మెయిన్ డోర్ తీయద్దు. ఎందుకు తీస్తారు? సో ఉదయం చెప్పాను కదా, ప్రభుపాద వాళ్ళ గురువు గారికి, ప్రభుపాద యొక్క గురు సోదరులు ఒకరు కొంచెం మనస్సుకు లోబడి కొంచెం వాళ్ళ గురువు గారికి వ్యతిరేకంగా కావడం, అటువంటి వ్యక్తి గురించి అడిగినప్పుడు మా గురువుకు సేవ చేశారు కాబట్టి ఆయన భగవద్ధామ వెళ్తారు. అంత గొప్పది ఇస్కాన్కి సేవ చేయడం. సో ఎవరెవరు సేవ చేశారో చేస్తూ ఉన్నారో అసాధారణమైన విషయం ఇది, ఇంత మహత్ భాగ్యం. ఈ భాగ్యాన్ని వర్ణించలే, మాటలు ఉండవు దీనికి, భౌతికమైనటువంటి ఏ మాటలు సరిపోవు. ఇస్కాన్లో సేవ చేసిన వాళ్ళ భాగ్యం తాత్కాలికంగా దూరం అయినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణుడి యొక్క మనుషులే, వాళ్ళు వేరే కాదు. తాత్కాలికంగా చూడడానికి వేరే ఏదో పనిలో ఉన్నారు, బయట చేసుకుంటున్నారు కాదు. 6వ స్కందంలో వస్తుంది, యమధర్మరాజు యమభటులకు చెప్పేది, విష్ణు భక్తులు కృష్ణ భక్తుల మీద నాకు అధికారం లేదు. వాళ్ళు ఎప్పుడు హరినామం చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు సాధారణంగా తప్పు చేయరు, తప్పు చేసినప్పటికీ కాలము కానీ నేను కానీ వాళ్ళ మీద అధికారం చెలాయించలేము, మాకు హక్కు లేదు అని చెప్తాను. కాబట్టి చూడడానికి ఏమనిపిస్తుందంటే, భక్తులు బయటికి వెళ్ళారు చూడండి, వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నారు అది ఇది అని కాదు. కృష్ణుడు వాళ్ళని స్వయంగా దెబ్బలు వేస్తుంటాడు. పోలీసు దెబ్బలు కొట్టేది
అమ్మ దెబ్బలు కొట్టేది వ్యత్యాసం ఉంటుందా? అది భక్తులు ఏదైతే బయటికి వెళ్ళి ఒకవేళ కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తుంటే అది కృష్ణుడు దగ్గర ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని దెబ్బలు వేస్తుంటుంది ప్రేమతో. పిల్లోడు ఏడుస్తూనే ఉంటాడు ప్రేమతో కొట్టినప్పటికీ. పోలీసు కొడితే ఎలా ఉంటుంది? అలాగా కృష్ణ సేవ చేసిన వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ జీవితం సాధారణ వ్యక్తుల జీవితంలాగా కాదు. సాధారణ వ్యక్తులు పడే కష్టాలు కర్మ వల్ల వచ్చినవి. ఈ భక్తులు కొంచెం లేశమాత్రం సేవ చేసినా కూడా కృష్ణుడు వాళ్ళను తన ఆధీనంలోకి తీసుకుంటాడు. అది భాగవతంలో ప్రథమ స్కందంలో కూడా ఉంది అన్నమాట. నారదముని చెప్తుంటారు, ఉపదేశాల్లో వస్తుంది. ఒకటి భక్తులందరూ ఎవరైతే వచ్చారో మీ అందరికీ చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకా మీరు ఎక్కడున్నా కూడా ఇస్కాన్ను ఆశ్రయించి, ఇప్పుడు ఇది పిలవడానికి కారణం ఏంటంటే మీరున్న చోట ఎక్కడున్నా సరే ఇస్కాన్ లేని చోటు లేదు. వేళ రేపు అన్ని చోట్ల ఇస్కాన్ ఉంది, విస్తరిస్తుంది. ఆ విధంగా ఇస్కాన్ ఆశ్రయిస్తే ప్రభుపాదని ఆశ్రయించినట్లే అన్నమాట. సో ఉదయం అనిపించింది, ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, మన గౌరవ పూర్ణిమ జన్మాష్టమికి వీళ్ళందరినీ ఒక వారం లేదా 2 వారాల ముందు పిలిచి సేవల గురించి వివరించి, ఇంతమంది ఉన్నారే, ఇంతమంది కలిస్తే ఇంత బాగా సేవ చేయొచ్చు, మనము సేవ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు అని అనుకుంటుంటాము. వాళ్ళు వడ్డించే దగ్గర తక్కువ ఉన్నారు, వండే దగ్గర తక్కువ ఉన్నారు అనుకుంటుంటాము. సో ఇంతమంది భక్తులు ఉన్నారు, ముందే సమాచారం ఇస్తే వీళ్ళు వస్తారు, సహాయం చేస్తారు, సంతోషంగా సహాయం చేస్తారు అని అనిపించింది ఉదయం అన్నమాట. చాలా ధన్యవాదాలు మీ అందరికీ సమయం కేటాయించి వచ్చినందుకు. ముఖ్యంగా భక్తులు ఎవరైతే సేవ చేసి ఉన్నారో అది శాశ్వతమైన ఆస్తి. స్వల్పమప్యస్య ధర్మస్య. కృష్ణుడు తనను పుస్తకంలో రాసి పెట్టుకున్నాడు, పలానా వాళ్ళు నాకు ఇది చేశారు. భాగవతం చివరిలో వస్తుంది, ఎవరైతే భగవంతుడు కేవలం ప్రణామం చేస్తే వెంటనే కృష్ణుడు ఆలోచిస్తాడంట, వీళ్ళు నాకు ప్రణామం చేశారు, వీళ్ళకి ఏదో ఒకటి సేవ చేయాలి నేను ఆలోచిస్తాడంట కృష్ణుడు వెంటనే. అటువంటిది గుళ్ళో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నిసార్లు ప్రణామం చేసి ఉంటారు, ఎంత సేవ చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళది సాధారణ వ్యక్తుల్లాగా పడే కష్టాలు కావు వాళ్ళది. అది మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళని గౌరవించగలం, ఆదరించగలం, వాళ్ళతో ప్రేమ ఆప్యాయతలతో మాట్లాడగలం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే. హరే కృష్ణ. భక్తులందరికీ ముఖ్య విజ్ఞప్తి, మీ పాదాలకి నమస్కారాలు చేస్తూ చెప్పేదేమనగా, ఎవరైతే బయట ఇబ్బందిగా ఉంది, సేవ మళ్ళీ ఇస్కాన్లకు రావాలనుకుంటే ఎనీ టైం 24 hours మీకోసం ఎదురు చూస్తుంటాము. ఈ క్షణమే ఇక్కడే ఉండిపోయేందుకు కూడా అవకాశం ఉంది. మీరు సిద్ధంగా ఉంటే సేవలు అయితే రెడీగా ఉన్నాయి. హరే కృష్ణ. మీరు ఎవరైనా సిద్ధంగా ఉంటే ఇప్పుడే ఇక్కడే ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా తెలియచేయచ్చు. హరే కృష్ణ. నిరంజన్ పేరంటే, నిరంజన్ అంటే తెలుసా? ఎవరికి తెలుసు పేరు నిరంజన్ అర్థం ఏంటి? నిర్మలమైన హృదయం. ఆయన గురించి అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. మీతో నేను ఎక్కువ మాట్లాడుతుంటారు, చర్చిస్తుంటారు. అంత ధైర్యంగా, ఇది స్వాభావికంగా చెప్పారు. ఇప్పుడు ఆలోచించుకొని చెప్పింది కాదు. మీరు ఇప్పుడు వస్తామన్నా కూడా మీరు రావచ్చు, స్వాగతం అని చెప్తున్నారు. హరే కృష్ణ. అది భక్తుల గొప్పతనం అంటే అది. ప్రభుపాద ఎట్లాంటి వాళ్ళని మనకి ఇచ్చారు, ఎలాంటి వాళ్ళ సాంగత్యం ఇచ్చారు. హరే కృష్ణ. ఇప్పుడు ఆరతి ఉంటుంది. ఆరతి తర్వాత అందరు కూర్చోండి. మీకు భక్తులకి, అదే బయటికి వెళ్ళిన భక్తులు అంటే మళ్ళీ వచ్చేస్తారు. బయటికి వెళ్ళిన భక్తులని బయట ఉండరు, వచ్చేస్తారు మళ్ళీ. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి కొన్ని ప్రసాదము, తర్వాత ఏదో బట్టలు కూడా ఇస్తున్నారు మందిరం తరఫున భక్తులు. అది తీసుకున్న తర్వాత అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. హరే కృష్ణ. లేచి నిలబడండి, కీర్తన ఉంటుంది. కీర్తన తర్వాత అవి వితరణ చేస్తారు.
శ్రీ శ్రీనిధాయ గౌర సుందర్ కి, శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. ఇప్పుడు రఘువంశ ప్రభు వచ్చారు, పాడతారు. రఘువంశ ప్రభు లేట్గా వచ్చినా లేటెస్ట్ కానీ సరైన సమయానికి పాడే సమయానికి వచ్చారు. ప్రభు ఓకే రైట్. హరే కృష్ణ. నమో విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే నమః. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसदि गौरभक्त वृंद श्री श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसदि गौरभक्त वृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवसदि गौरभक्त वृंद श्री कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Rama Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama 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 Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare
Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Ram Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Ram Ram Hare Hare Hare. Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna 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 Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna Krishna Hare Hare, Hare Rama Rama Hare Hare. Hare Krishna
कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम
Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare Hare Ram Hare Hare Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare Rama Hare 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 Krishna Krishna Hare 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 Rama Rama Hare Hare Krishna Krishna Hare Hare
Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Jaya Prabhupada, 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 Srila Prabhupada, 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 Jaya Jaya Prabhupada, 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 Jai Prabhupada, 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 Prabhupada. Kirtan, 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 Kirtan. 5 నిమిషాలు బ్రో. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Bol, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Bol, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Krishna. గతంలో ఉన్నటువంటి బ్రహ్మచారి భక్తులు ఇప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారన్నమాట. ఎప్పటికీ ఇస్కాన్ను వదిలిపోవద్దు, హరినామం చాలా విలువైనటువంటిది కాబట్టి హరినామాన్ని దృఢంగా పట్టుకోండి అని మాకు ఒక సంతృప్తికరంగా ఈరోజు వచ్చినటువంటి భక్తులు బ్రహ్మచారులు ఆనందంగా నృత్యం చేసి మాకు మళ్ళీ పూర్వ వైభవాన్ని జ్ఞాపకం తెచ్చేలాగా మాకు సంతోషాన్ని నింపి వెళ్ళాలనేసి మరీ ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారులకు కూడా చక్కటి అవకాశం అన్నమాట. ఏమయ్యా అంటే గతంలో మనతో పాటు సాంగత్యం తీసుకున్నటువంటి భక్తులు కానీ ఇచ్చినటువంటి భక్తులు కానీ మళ్ళీ ఈరోజు మనకి ఇట్లాంటి గొప్ప అవకాశం దొరికిందనమాట. కాబట్టి వాళ్ళతో ఈ కొంచెంసేపు అయినా కూడా నృత్యం చేసి చాలా సంతోషిస్తారని అందరినీ మరీ ప్రార్థిస్తున్నాను.
హరే కృష్ణ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరి బోల్ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ హరి బోల్ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే జయ ప్రభుపద శిల ప్రభుపద జయ जय प्रभुपद शिल प्रभुपद शिल प्रभुपद जय प्रभुपद शिल प्रभुपद जय हरि बोल गौर हरि बोल जायो जायो प्रभुपाद प्रभुपाद श्रील प्रभुपाद श्रील प्रभुपाद जय जय प्रभुपाद
जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद भक्ति सिद्धांत सरस्वती ठाकुर प्रभुपाद की अनंत कोटि वैष्णव वृंद की नामाचार्य श्री हरिदास ठाकुर की प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवशद गौर भक्त वृंद की जय। श्री श्री राधा कृष्ण गोप गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरि गोवर्धन की जय। वृंदावन धाम की जय। नवदीप धाम की जय। गंगा माई की जय। यमुना माई की जय। भक्ति देवी की जय। तुलसी देवी की जय। समवेत भक्त वृंद की जय। समवेत भक्त वृंद की समवेत भक्त वृंद की श्रील प्रभुपाद की जय। हरे नमः। ओम विष्णु कृष्ण। हरे कृष्ण। కూర్చోండి. హరే కృష్ణ. హరే కృష్ణ. కొంచెం వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగాలి. మీరంతా వెనక్కి జరగాలి. వెనక్కి జరగాలి. అయ్యగారు జరగాలి. జరగండి. తెలుగే కదా మీరందరూ. బాబు వెనక్కి జరగండి కొంచెం. హరే కృష్ణ. జరగండి వెనక్కి. ఇంకా జరగాలి. సందులో అయినా గెలుపుకుంటారు. ఇంత స్థలం ఇక్కడ చేద్దానే కూర్చో. అక్కడ హరే కృష్ణ. హరే సరే ఇక్కడ చూపిస్తాం ఏమేమి ఇస్తారు చూపిస్తాం. డబ్బులు కవర్ డబ్బులు చెప్తాం ఏమేమి వస్తుంది. హరే కృష్ణ. కళ్ళు పోతాయి. హరే కృష్ణ. ఇప్పుడు ఇది కానుకగా ఇస్తున్నారు మందిరం తరఫున. అయితే ఇది ఎవరైతే బ్రహ్మచారులుగా ఉన్నారో ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులకి, ఉండి వెళ్ళిపోయారో వాళ్ళ తల్లిదండ్రులకి, ఒకవేళ వాళ్ళకి వివాహం అయ్యింటే వాళ్ళ ధర్మపత్నికి కూడా ఇస్తారు. అంతేకాకుండా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను వదిలేసి సెలవుల్లో కూడా కొంచెం సమయం కొన్ని రోజులు గడిపారు ఇక్కడ. వాళ్ళను కూడా ప్రోత్సహించడం కోసం ఇస్తున్నారు. చిన్న వయసులో తల్లిదండ్రులను వదిలేసి ఆశ్రమంలో ఉండడం అంత తేలికైన విషయం కాదు. సో ఇట్లా అంటే ప్రస్తుతం ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకి, కొంతకాలం చేసి వెళ్ళిపోయిన వాళ్ళ తల్లిదండ్రులకి సెలవుల్లో కొంతకాలం కొన్ని రోజులు గడిపిన వాళ్ళ తల్లిదండ్రులకి ఇవి ఇస్తున్నారు. పండ్లు, ఒక పంచ, చొక్కా, చీర. సరే దీంట్లో ఏందో ఖాళీ కవర్ అని పడేయద్దు దయచేసి. చలి చాలామందికి ఏందో కవర్ ఇచ్చారని పడేస్తారేమో. దీంట్లో దక్షిణ ఇస్తున్నారు. హరే కృష్ణ. ఇప్పుడు పేరు పిలుస్తారు. ఆ బ్రహ్మచారితో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ధోతి చీర 2 ఇస్తారు. నాన్న ఒక్కరే ఉంటే ధోతి 1 ఇస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకే, ఇక్కడ ఎవరైతే హాజరయ్యారో వాళ్ళకి ఇస్తారు అన్నమాట. హరే కృష్ణ. ఇంకా తీసుకో. తీసుకో పేర్లు చదవండి. నోట్బుక్ తీసుకోండి.
అది అది నోట్ కింద పెట్టే నువ్వు నోట్బుక్ తీసుకో. రఘువంశ ప్రభు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఇక్కడ. తొడుకొని రండి, మాతాజీ తొడుకొని రండి. రఘువంశ ప్రభు రావాలి ఇక్కడికి. రఘువంశ ప్రభు వాళ్ళ అమ్మ ఇద్దరు. హరే కృష్ణ. హరే కృష్ణ. రఘువంశ ప్రభు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే అందరు రండి. రాఘవేంద్ర ప్రభు ఉన్నారు, చరణారేంద్ర ప్రభు, ఇంకెవరు ఉన్నారు? తీసివ్వండి బాబు, చీరది పెట్ట తీసివ్వండి. రఘువంశ ప్రభు లేరా ఇక్కడ? ఇక్కడ రండి, పట్టుకో. నీకుందే, నీ పేరు సపరేట్ ఉంది. ఆయనకి సపరేట్ ఉంది, మళ్ళీ నీ లేదు, నీ సపరేట్ ఉంది. పో, అచ్యుత కూడా ఉన్నది కొంతమంది. కూర్చో. మాతాజీకి ఇవ్వు. అరే తర్వాత పేరు హరే కృష్ణ. వాల్మీకి ముని ప్రభు, వాల్మీకి ముని ప్రభు వాళ్ళ బంధువులు వచ్చారా? ఇక్కడ రండి. ఎక్కడ వాల్మీకి ప్రభు లేరా? రండి ఇక్కడ ముందుకు రండి. హరే కృష్ణ. హరే కృష్ణ. వాల్మీకి ప్రభు వాళ్ళ తమ్ముడు. హరే కృష్ణ. హరే కృష్ణ. సాక్షాత్ నారాయణ ప్రభు ఎక్కడున్నారు? నారాయణ ప్రభు పిలవండి, వడ్డించే దగ్గర ఉన్నారు, పిలుచుకోనండి నారాయణ ప్రభుని. లేట్ అవుతుంది. బాబు హరే కృష్ణ. ఆయన రాని నారాయణ ప్రభుని, ఆయన నిరంజన్ ప్రభుని కూడా పిలవండి బాబు. నిరంజన్ ప్రభు, వైకుంఠ ఈశ్వరి ప్రభు కిచెన్లో ఉన్నారు బాబు. వైకుంఠ ప్రభు అమ్మ, వైకుంఠ ప్రభు, నిరంజన్ ప్రభు, నారాయణ ప్రభు. ఇవ్వు ఎవరైనా ఉండు. నారాయణ ప్రభు పని చేయ బాబా. బ్రహ్మచారికి ప్లేట్ ఇవ్వు, వాళ్ళ చేతికి అది ఇవ్వు. ఇంత కన్ఫ్యూజన్ అయింది. హరే కృష్ణ. నిరంజన్ ప్రభు వాళ్ళ ముందు ఈయనకి ఒక నిమిషం ప్రభు వస్తారు, ఉండండి ఇక్కడ.
అయ్యి బాబు ఇంతసేపు తీసుకోకూడదు మీరు, చాలా ఉన్నాయి పేర్లు, 4 అవుతుంది. హరే కృష్ణ. తర్వాత లోక్నాథ్ కృష్ణ ప్రభు వాళ్ళు అర్జెంటు పని మీద వెళ్ళారు. చతుర్భుజ విష్ణు ప్రభు. చైతన్య సీమ ప్రభు ఎక్కడ ఉన్నారు? చైతన్య సీమ మాతాజీ ఉన్నారా? మా ఇద్దరు రావాలి. తర్వాత యుధిష్ఠిర్ గోవింద వాళ్ళ అమ్మ నాన్నగారు రావాలి. ముందు మీరు రండి. చైతన్య ఇవ్వండి బాబు, త్వరగా లేట్ అవుతుంది. హరే కృష్ణ. తర్వాత యుధిష్ఠిర్ ప్రభు రండి. యుధిష్ఠిర్ ప్రభు రా. నువ్వు ఇచ్చేది కదా వాళ్ళు ఇస్తారు. అదొక బండ పెట్టండి, తగ్గిపోతున్నాయి. యశ్వంత్ ప్రభు వాళ్ళ అమ్మగారు నాన్నగారు. అయ్యా సమయము 4 అవుతుంది, మీరు తొందర రావాలి. ఇవ్వండి. హరే కృష్ణ. తర్వాత నారాయణ ప్రభు రాలేదు. నారాయణ ప్రభు బదులు ఈ ప్రభు ఉంటారు. వెళ్ళండి. పక్కన ఆయన పిలు. రావాలా? సరే. సరస్వతి ప్రభు వాళ్ళ అమ్మగారు ఎక్కడుంటే పిలుచుకోనండి. పిలుచుకోరండి సరస్వతి ప్రభు వాళ్ళ అమ్మగారిని. తర్వాత కరుణాన్న కృష్ణ ప్రభు వాళ్ళ ధర్మపత్ని. సరస్వతి ప్రభు వాళ్ళ చెల్లెలు, వాళ్ళ బావగారు, వాళ్ళ మేనల్లుడు అందరు రావాలి. హరే కృష్ణ. ఇవ్వండి బాబు, అది వాళ్ళకి అని. కరుణార్ణవ్ ఎక్కడ ఉన్నారా? కరుణార్ణవ్ ఇద్దరండి. తర్వాత శ్రీరామ్ ప్రభు, తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారు రావాలి బాబు, సమయం లేదు. శ్రీరామ్ ప్రభు వాళ్ళ అమ్మ నాన్నగారు రావాలి. జనార్దన్ ప్రభు వాళ్ళ అమ్మ నాన్నగారు. హరే కృష్ణ. ఇక్కడే టైం అంతా పోతుంది. జనార్దన్ బ్రో వాళ్ళకి అమ్మా నాన్న ఎక్కడ రండి, ఇక్కడ రండి. తర్వాత భార్గవ్ ప్రభు వాళ్ళ అమ్మ నాన్నగారు. భార్గవ్ ప్రభు, భార్గవ్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అమ్మగారు నాన్నగారు. మద్రాసు తల్లిదండ్రులు లాస్ట్లో సర్దుకట్లా సరే వదిలే.
ప్రభు ప్రభు దగ్గర రండి ప్రభు, ఒక్క నిమిషం ప్రభు. మీరండి దగ్గరికి లేకుంటే భార్గవ ప్రభు వాళ్ళ రాండి దగ్గరికి. నువ్వు రామా. రామా. హరే హరే కృష్ణ. మీరు టైం లేదు బాబు, ఇంకా 60 మంది ఉన్నారు. మీరు హరే కృష్ణ చెప్పడానికి వీళ్ళు ఫోటో తీయడానికి 2 నిమిషాలు పోతుంది. మీ ఇష్టం, 4 వరకు కూర్చుంటారు. హరే కృష్ణ అందరికి లాస్ట్లో చెప్పండి. హరే కృష్ణ. రామన్నవరా. భార్గవ్ ఇక్కడ, భార్గవ్ కానీ గణేష్ కానీ. భార్గవ్ గణేష్ ఉన్నారు ఇక్కడ, రావాలి త్వరగా. నందు వాళ్ళమ్మ నన్ను ఎవరైనా ఉన్నారా? నందు ప్రభు ఒకరే. నందు ప్రభు ఉన్నారా? తర్వాత మణి ప్రభు, నితాయి ప్రభు, వాళ్ళమ్మ, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావగారు, వాళ్ళ మేనకోడళ్ళు,